భయం వేరు, మాట్లాడొచ్చేస్తే కదా. మీకు అనుభవం లేదు కాబట్టి మీరు అంటారు. మీకు తెలుసు, మీకు మీ ఒక్క కుటుంబమే తెలుసు. నా దగ్గరికి అందరూ వచ్చి మాట్లాడతారు కదా. రెండమ్మ ఒక్క నిమిషం. అయితే ఇలా కుర్చీ వేద్దాం. ఒక్క శార్వాణి గారు అమ్మా, నా చెయ్యి ఖాళీగా ఉంది. అమ్మా అబ్బో, ఇద్దరున్నారు. కూర్చోండి, చెప్తాను. ఒక్క నిమిషం. ఇలా ఓం గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ గావో విశ్వస్య మాతరః. ఇవాళ అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారుల దివ్య ఆశీస్సులతో సౌహార్ద్రమైనటువంటి హృదయంతో శ్రీ రమేష్ గుప్తా గారు, శారద గారి దంపతుల యొక్క సంపూర్ణమైనటువంటి గోమయమైనటువంటి హృదయం వల్ల ఓ చక్కటి వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో మా ప్రభాకర్ గారి దంపతులు, శ్యామ్ గారు, వీళ్ళందరూ కూడా ఆర్కిటెక్ట్స్గా వ్యవహరిస్తూ, బాబా అలాగే మా ఉస్మాను అందరూ కూడా దగ్గర ఉండి కృషి చేస్తూ ఉంటే ఈ మొత్తము వ్యవస్థ చక్కగా సమన్వయం చేయాలి. రమేష్ గుప్తా గారు ఎక్కడ ఉంటారు, నేను ఇంకెక్కడ ఉంటాను, వాళ్ళు ఇంకో సైట్లో నిల్చుంటారు. ఈ మొత్తము కూడా కాస్త దగ్గర ఉండి సమన్వయం చేస్తూ మా రవి గారు, శార్వాణి గారి దంపతులు అయితేనేంటి, ఈ జరుగుతున్నటువంటి ఇంత కార్యక్రమానికి ఆదిశంకరాచార్య భక్త సమాజం తత్వం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులుగా ఇవాళ మనం అసలు పెద్ద కార్యక్రమం ఏం చేసుకోవాలి. కేవలం మన సంస్థ, మన కుటుంబం, మనలో ఎవరున్నామో అక్కడ దాకా, బయట ఎవరిని ప్రత్యేకంగా పిలిచింది లేదు. అలా తత్వం ట్రస్ట్ తరఫున చక్కగా మా సతీష్ గారు అయితేనేంటి, మల్లయ్య గుప్తా గారు అయితేనేంటి, ఈ విధంగా ట్రస్ట్లో ఉన్నవాళ్ళు, ట్రస్ట్ బయట ట్రస్ట్ తోటే ఉంటూ ట్రస్ట్ కంటే భిన్నం కాకుండా మేమే ట్రస్టే మేము అనేటటువంటి అనేక మంది కార్యకర్తలు, ఇంతమంది యొక్క సహాయ సహకారాల వల్ల ఈ కళ ఇక్కడ నెరవేరింది. సిద్ధార్థ శర్మ గారి బ్రహ్మత్వంలో గణపతి హోమం నుంచి రుద్రహోమం దాకా చేసుకున్నాం. ఇప్పుడు ఒక్క విషయం చెప్తానమ్మా. మన ఇల్లు కట్టుకుంటే మనమే ఉంటాం. గోవులకి ఉండడానికి ఒక షెడ్ కట్టారు అంటే బ్రహ్మాండం అంతా ఇల్లు కడితే ఎందుకు? గావో విశ్వస్య మాతరం, విశ్వం మొత్తానికి తల్లి, విశ్వం అంతటికీ ఆచ్ఛాదన కడితే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం ఇవాళ నిజంగా మా రమేష్ గుప్తా గారు, శారద గారి దంపతులు గట్టిగా అందరి కరతాళధ్వనులతో గట్టిగా ఈ ప్రపంచంలో మానవుడికైనా దేవతలకైనా ఈ ఇద్దరికి మధ్యవర్తి అగ్నిహోత్రుడు. కానీ ఆ అగ్నిహోత్రుడికైనా దేవతలకైనా మానవులకైనా ముగ్గురికి ఆహారమైనటువంటిది ఏదైనా ఈ సృష్టిలో ఆహారాన్ని అందగించగలిగిన తల్లి. విశ్వస్య మాతరః అని ఎందుకు అన్నారు అంటే మనుషులకి తల్లులు మనుషులు అవుతారు, లేదు ఇంకొక పశువులకి తల్లి పశువు అవుతుంది. విశ్వంలో ఉండే దేవతలకి, రాక్షసులకి అదే విధంగా, అంటే తారతమ్యం లేదు గోవుకి. దుర్మార్గులకి, దుష్టులకి, మంచి వాళ్ళకి, సద్బుద్ధి కలిగిన వాళ్ళకి, అగ్నిహోత్రుడికి, మనుష్యులకి అందరికీ కూడా సరిపోయే పాలిచ్చే ఏకైక ప్రాణి సృష్టిలో ఏదైనా ఉంది అంటే అది గోవు.
ఒక గోవుకి మనం ఆశ్రయం కలిగించాము అంటే దేవతలందరికీ కూడా ఆశ్రయాన్ని చూపించినట్టు. ఎక్కడ ఉంటారయ్యా? గోవును ఆశ్రయించే దేవతలందరూ ఉంటారు. ఎలా అయితే పసిపిల్లవాడు తన యొక్క తల్లి స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పకుండా వెళ్ళి క్షీరాన్ని తీసుకుంటాడో, దేవతలు గోవు ఎక్కడ ఉంటే అక్కడక్కడికి వెళ్ళి ఆ స్తన్యం కోసం ఎదురు చూస్తారు. దేవతలే, మనమెంత. ఇందులో ఇంకా విశేషము, నా మాటేనా అండి, దీనికి ఏమైనా రుజువు ఉందా అంటే చాలా గొప్ప సాక్ష్యం ఉంది. వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠాన్ని వదిలిపెట్టారు. అక్కడ భృగువు తన్ను దన్నాడు. కోపం వచ్చి లక్ష్మీ అమ్మవారు భూమి మీదకి వచ్చేసింది. ఈయన కూడా వెతుక్కుంటూ వచ్చారు. ఈయనకి ఆకలి వేసింది. ఈ భూమి మీద ఉండేటటువంటి అన్నమో భక్ష్యమో ఇంకో భోజ్యమో ఏమి తీసుకోలే ఆయన ఒక్కడ ఆకలిగా ఉంటే సృష్టి మొత్తం ఆకలితో ఉంటుంది అని గ్రహించినటువంటిది ఆవు. బ్రహ్మాండం అంతా అతలాకుతలమైపోతుంది అని గ్రహించింది ఆవు. కాబట్టి ఆ ఆవు దానంతటా అది వెళ్ళి, అంటే పరమాత్మని తృప్తిపరచాలి. ఎప్పుడు కొడుక్కి ఆకలేస్తే, సంవత్సరం లోపు ఉన్న పిల్లవాడికి ఆకలేస్తే, పిల్లవాడికి తెలియదు, వాడు ఏడుస్తూ ఉంటాడు, ఓ దగ్గర అట్లా ఉంటాడు. తల్లే ఆహారాన్నంతా తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడికి పెడుతుంది. వెంకటేశ్వర స్వామి కూడా గోవు ముందు పసిబాలుడే. ఆయన యొక్క పొట్టలో ఉన్న ఆకలిని గుర్తించినటువంటి గోవు తల్లి హృదయంతో ఉరుక్కుంటూ వెళ్ళిపోయి ఆయనకంత క్షీరాన్ని ఇచ్చింది. అంటే అందుకనే ఆయన ప్రతిజ్ఞ చేశాడు. బ్రహ్మదేవుడు వచ్చేటప్పటికి ఎలా ఉంటాడమ్మా గోవిందుడు? నల్లని వాడు, పద్మనయనమ్ముల వాడు, నల్లగా ఉంటాడు. ఆ గర్భగుడిలో గర్భ చీకటి, ఆగర్భ చీకటి అంటే కడుపు లోపల ఎంత చీకటి ఉంటుందో అంత చీకటి ఉంటుంది కాబట్టి దాన్ని గర్భగృహము అంటారు. ఆ గర్భగృహంలో ఉన్నటువంటి ఆ చీకట్లో ఉన్నటువంటి నల్లనయ్యని ఈ సృష్టిలో ఎవరైనా చూపించాలి అంటే గోవే. ఇది బ్రహ్మదేవుడికి తెలుసు. గోవుని పట్టుకోని వాడు తిరుపతికి 100 సార్లు వెళ్ళినా వెంకన్న దర్శనం వాడికి అయినా కానట్టే. కారణం ఏమిటి అంటే ఆ బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా ఆవు నెయ్యి తీసుకొని లోపల దీపాన్ని పెట్టారు. దాన్నే అఖండ దీపము అంటారు. బ్రహ్మదేవుడు వెలిగించినటువంటి దీపం. అలాంటి దీపము అక్కడ ఉంది కాబట్టి గోవిందుని మనం చూస్తున్నాం. మనమేమి కరెంట్ లైట్లలో వెంకటేశ్వర స్వామిని చూడం. మళ్ళీ ఏంటి చూడండి కావాలంటే మొత్తం దీపపు కాంతుల్లోనే కనిపిస్తాడు. ఆ గర్భ చీకటి ఉన్నటువంటి ఆ గర్భగృహంలో ఉన్నటువంటి నల్లటి కాటిక పెట్టె కంటే నల్లనైనటువంటి వాడైన వెంకన్న యొక్క దర్శనం, ఆ గోవిందుడి దర్శనం మనం చేసుకోగలుగుతున్నాము అంటే గోవే కారణం. గోవే దర్శించి ఆయన కడుపు నింపింది. గోవే అనుగ్రహించి ఆయన దర్శనాన్ని మనుషులకు ఇస్తోంది. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి గోవు యొక్క రుణం. నేను 100 సార్లు వెంకన్న దగ్గరికి వెళ్ళానండి, 1000 సార్లు, ప్రయోజనమే లేదు. ఏనాడు నువ్వు గోవుకంత గడ్డి పెడతావో వెంకన్న నీ దగ్గరికి వస్తాడు. వెంకన్న మన దగ్గరికి రావడం, వెంకన్న దగ్గరికి మనం వెళ్తాం, రెండే విషయాలు. వెంకన్న దగ్గరికి మనం వెళ్తాం, ఆయన అనుగ్రహం వల్ల వెళ్తాం. కానీ మన అనుగ్రహంతో వెంకన్న రాడే. వెంకన్న రావాలి అంటే ఆయనని కూడా బద్ధం చేసేటటువంటి శక్తి ఉండాలి. అదే గోవు. కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, ముందో గోశాలకు వెళ్ళి ఆవుకంత గడ్డి పెట్టి, నీ వల్ల ఇదిగో ఆయన కడుపు నిండింది, నీ వల్ల అదిగో అక్కడ జ్యోతి వెలుగుతుంది, చూడగలుగుతాను, నేను బాగా చూసే భాగ్యము, ఆ స్వామి నన్ను చూసే భాగ్యం, ఈ రెండింటినీ కలిగించమ్మా అని గోవుకి దండం పెట్టకుండా వెళ్తే తిరుపతి యాత్ర సంపూర్ణం కాదు. ఇది శ్రావణ మాసం. మీకు చాలా గొప్ప రహస్యం చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోను. నాకు తెలుసు పైన ఉన్న వాళ్ళకి సమయం చాలా విలువైంది, జాగ్రత్తగా చూడాలి అని. కింద ఉన్నటువంటి వాళ్ళు పైన ఉండేటటువంటి వాళ్ళు చేసిన గొప్ప లక్షణాన్ని హృదయంలో పెట్టుకోవడానికి వచ్చారు. నిజమా కాదా? గట్టిగా
ధాతారో గోభివర్ధంతాం. మీరు ఎప్పుడు వర్ధిల్లుతూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా 120 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి ఆ భూమి మీద కూర్చున్నటువంటి మీరు సూర్యనారాయణమూర్తి చుట్టూ 120 ప్రదక్షిణాలు చేయాలనే కోరికతో కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ ఇంత మంచి కార్యక్రమం చేసేవాళ్ళు ఆ స్థితిలో ఉండాలి. భూమి ఏం చేస్తుంది? సంవత్సరానికి ఒక ప్రదక్షిణం చేస్తుంది. అలా 120 ప్రదక్షిణాలు మీ జీవితంలో మీరు చెయ్యాలి ఆ సూర్యనారాయణమూర్తి చుట్టూ అని ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కోరుకోవడానికి ఇక్కడ ఉన్నాం. కాబట్టి శ్రావణ మాసం మీకు ఈ మాసం ఆ మాసం అని కాదు, ఎప్పుడైనా మనకి నిద్రపోయినప్పుడు కలలోకి ఎద్దొస్తే వెంకటేశ్వర స్వామికి నువ్వేదో మొక్కుకున్నావు, ఖచ్చితంగా తిరుపతికి నువ్వు రా, నువ్వు మొక్కు తీర్చుకో అని చెప్పినట్టు స్వప్నశాస్త్రం చెప్తుంది. ఎద్దు కళ్ళల్లో కనిపిస్తే తిరుపతిలో మీరు ఎక్కడో బాకీ ఉన్నారు. కూర్చో ఒక్క నిమిషం. తిరుపతిలో మీరేదో బాకీ ఉన్నారు అని దాని అర్థం. ఎప్పుడు ఎద్దు కనిపించిన కలలో ఎద్దు కనిపిస్తేనే వెంకన్న నా దగ్గరికి రావాలని చెప్తే, ఇలలో ఉన్నటువంటి ఎద్దుకు చేస్తే ఏమిటి అంటే వెంకన్న వస్తాడు. మనస్సుతోటి నువ్వు దర్శించావా నా దగ్గరికి రా అంటాడు. శరీరంతో నువ్వు అర్చించావా ఆయన నీ దగ్గరికి వస్తాడు. కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి గోవు ఈ భూమి మీద ఆ ఒక్క ఆవు పాలే ఎందుకు అన్ని ప్రాణులకి ఆహారం అవుతోంది. కుక్క పిల్లకైనా, పంది పిల్లకైనా, ఎలక పిల్లకైనా, దేనికైనా ఆవు పాలు సరిపోతాయి. ఎందుకు సరిపోతున్నాయి అంటే ఆవులో ఈ 14 భువన భాండాలు, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలు, భూహ భువః సువః మహః జనః తపః మహః సత్యలోకాలు, 7 లోకాల పైన 7 లోకాల కింద ఉన్నాయి. ఈ 14 లోకాల్లో ఉండే ప్రాణులకే కాకుండా పరమాత్మ కూడా ఆహారంగా ఏదైనా తీసుకోవాలి. 14 భువన భాండాలు దాటి అనేక కోటి బ్రహ్మాండాలు దాటితే కానీ శ్రీమన్నారాయణుడు రాడు. అలాంటి వాడిని కూడా తృప్తిపరచాలి అంటే ఈ భూమి మీద ఉండేటటువంటి జనాలు, మిగతా జంతువులు, వృక్షాలు వేటికి లేనటువంటి ఒక ప్రత్యేకమైన ధాతువు ఆవులో ఉండాలి. అదే గోవులో ఉండేటటువంటి మోపురం, గోవుకు ఉండేటటువంటి గంగడోరు. మోపురంలోంచి సూర్యుడిలోంచి 1000 కిరణాలు వస్తాయి. 333 కిరణాలు వేడిగా భూమి మీదకి వస్తాయి. 333 కిరణాలు భూమి మీదకి వచ్చి మన ఒంట్లో నీళ్ళతో సహా వర్షాలను తీసుకొని వెళ్తాయి. 333 కిరణాలు చల్లటి కిరణాలు వస్తాయి సూర్యుడి నుంచి. నవ్వుతున్నారు మా రమేష్ గుప్తా గారు. సూర్యుడి నుంచి ఎక్కడైనా చల్లటి కిరణాలు వస్తాయా అని? వస్తాయి. సూర్యనారాయణమూర్తి కిరణాలు చంద్రుడికి తాకి చంద్రుడి నుంచి భూమి మీదకి పరోక్షంగా ఏ కిరణాలు వస్తున్నాయో అవి 333. నేను కావాలనే మీ ముందు నిల్చోవాలనే నిల్చున్నాను. 333 కిరణాలు ఆనందంగా వస్తాయి. 999 కిరణాలు అయినాయి. కానీ సూర్యనారాయణమూర్తికి సహస్ర కిరణాలు కదా, 1000 కిరణాలు. మరి ఆ ఒక్క కిరణం ఆయన ఏం చేశాడయ్యా, దాచిపెట్టుకున్నాడా అంటే ఆ ఒక్క కిరణాన్ని 2 చోట్లకి పంపిస్తాడు. భూమిలో ఆయనకి నచ్చినటువంటి చోటుకి బంగారం కింద మార్చడానికి ఆ కిరణాన్ని పంపిస్తాడు. మరి ఆ కిరణం భూమి లోపలికి వెళ్తే అన్ని సమయాల్లో ఎక్స్కవేషన్ చేసి ఓర్లు తీసి బంగారాన్ని తీయలేరు కదా. ఎక్కడి నుంచి ఆ బంగారం దొరకాలి? ఈ కిరణం వల్లే దేవతలకు అమృతం దొరుకుతుంది. ఆ ఒక్క కిరణము గ్రహణ సమయంలో ఆగిపోతుంది. ఆ కిరణం ఆగినప్పుడు మనం ఏం తినకూడదు, తాకూడదు. ఆ కిరణం లేనటువంటి సమయంలో ఏం చేయకూడదు. అందుకనే సూర్యనారాయణమూర్తి కనిపించకపోతే కూడా అన్నం తినరు. ఎత్తినం తత్తినం నాస్తి తత్తినం దుర్దినం మమ. ఏ రోజు సూర్యుడు లేడో ఆ రోజు అసలు మనకి భోజనం కూడా చేయకూడదు అని చెప్తారు. కారణం ఆ ఒక్క కిరణం. ఆ రోజు కూడా సూర్యుడు లేనప్పుడు కూడా నువ్వేం తినచ్చు అని అడిగారు వేదంలో, ధర్మశాస్త్రాల్లో. అడిగితే ఒకటే చెప్పారు, ఆవు యొక్క క్షీరముతో ఏది చేయబడుతుందో సూర్యనారాయణమూర్తి ఆకాశంలో లేకపోయినా నువ్వు తినొచ్చు. కారణం సూర్యుడిలో ఆ లేని కిరణాన్ని ఆయన ఉన్నప్పుడు మోపురంలోంచి గ్రహించుకొని క్షీరములో దాని ధాతువులలో అది కలుపుకుంది. కాబట్టి ఆ ఒక్క కిరణం ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు ఎంత విషం పెట్టినా
ఆవుకి మీరు విషం పెట్టండి, ఆవు అడ్డమైన పేపర్లు పనికిమాలిన ప్లాస్టిక్లు ఏమైనా తినివ్వండి, దాని పాలు తీసుకొని వెళ్ళి టెస్ట్ చేసుకోండి, ఇంత కూడా విష పదార్థం ఆవులో రాదు. అదే కన్న తల్లి, మనల్ని కన్న తల్లి, ఆమె కొంచెం ఏదైనా తింటే ఆ తల్లి పాలల్లో విషం వస్తుంది, మిగతా జంతువుల పాలల్లో విషం వస్తుంది, కానీ ఆవులో రావట్ల. కారణం గంగడోల లోపల దానికి ఉండేటటువంటి నాడీ వ్యవస్థ ఎంత గొప్పదయ్యా అంటే, ఈ విషమయమైనటువంటిది మొత్తం పరమేశ్వరుడు ఆ కంఠంలో ఉండి అక్కడే విషాన్ని దాచిపెట్టి, గుర్తుందా క్షీరసాగర మథనం, విషాన్ని మొత్తం ఆవు క్షీరసాగర మథనం చేస్తుంది. ఆవులోంచి వస్తాయి, ఆవులోంచి గోమేధికం ఇత్యాది రత్నాలు సువర్ణమయమైన ధాతువులు ఉన్నాయి, ఆవు మూత్రం నుంచి అవన్నీ వస్తున్నాయి. కాబట్టి సంపదలన్నీ వస్తాయి. లక్ష్మీ అమ్మవారు కూడా ఆవులోనే ఉంది, విష్ణుమూర్తి కూడా ఆవులోనే లక్ష్మీ అమ్మవారిని గ్రహించాడు. అన్నీ అయిన పరమేశ్వరుడు కంఠం దగ్గర ఉండి విషాన్ని ఆపేస్తుంది. ఆపితే ఈ పాలల్లోంచి వెనకాల అమృతమయమైనటువంటి ఆహారం మనకు వస్తుంది. ఇప్పుడు ఒక్కటి చెప్పండి, ఆ ఒక్క కిరణాన్ని సంపాదించేటటువంటి ఆవుకి చాలా దయార్ద్రమైన హృదయం కలిగి రమేష్ గుప్తా గారి దంపతులు, వారి సంతానము అక్కడ మన గోశాలలో ఆవులను చూడటానికి వస్తారు. ఆయన కూర్చున్నారు. ఆ గోశాలలో ఆవుల పరిస్థితి ఇప్పుడు కుర్చీలో కూర్చున్న మనందరి పరిస్థితి ఒకటి. విశాలంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ గుంపులో ఇరుక్కొనే ఉన్నాం. అది చూసి ఆయనకి చాలా బాధ కలిగింది. బాగా ఆలోచించి ఆయనకి ఆవులు సంచరించడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కాదు, నేను వారి హృదయం ఎప్పటిది చెప్తున్నా అంటే 2007లో 2012లో ఆయన నార్త్ ఇండియాకి వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఆవులన్నింటినీ మీరు చూశారు. బాబాపురి 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 అంతేనా? పావాపురి అంటే పబయోర్ అభేద అంటారు. బెంగాల్కి వెళ్తే పావా అయిపోతుంది, వా బా అయిపోతుంది, వబయోర్ అభేద. విక్రమ్ అనాలంటే విక్రమ్ అంటారు. బహుశా ఇప్పుడు బెంగాల్ పూరినట్టుంది. అట్లా పావాపురి అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆయన ఆవుల్ని చూసినప్పటి నుంచి ఆయన మొట్టమొదటి సంకల్పం, ఆయన నోట్లో నుంచి ఎప్పుడు మిగతా విషయం చెప్తారో అని నేను ఆగాను, నేను తొందరపడి అడగను. కానీ ఆయన సంకల్పం ఏమిటి అనేది నాకు తెలుసు. ఆయన హృదయం ఎక్కడి నుంచి మార్చుకొని వచ్చారో నాకు తెలుసు. మీరు మర్చిపోయి ఉండొచ్చు కూడా, నాకు గుర్తుండి ఈ విషయం. మనం అప్పుడు ఆయన అన్నారు, ఆవులు తిరగాలండి, ఆవులు బలంగా ఉండాలంటే వాటికి ప్రశాంతమైన తిరిగే ప్రదేశం ఉండాలి. అక్కడ చూసినప్పుడు నాకు అనిపించింది ఆవుల కోసం అలా చెయ్యాలి. ఆ రోజు అన్నారు ఆ మాట. అన్నమాట ఆయన మర్చిపోయారు. ఎందుకు? ఎలా అయినా చేసే వాళ్ళకి మాటతోటి పని లేదు, చేతతోటే పని. కాబట్టి మాట గుర్తు లేకపోయినా ఆ పని చేస్తారు గట్టిగా. అలా ఆయన గుర్తుంచుకొని ఆయనకు ఆ ఉద్దేశం రావడం. కానీ నేను రమేష్ గుప్తా గారిది గొప్పతనం అని నేను అన్నాను. ఎక్కువ గొప్పతనం మా శారదమ్మ గారిది. ఎందుకంటే ఆవిడ మా శృంగేరి జగద్గురువుల ప్రసాదం. ఆవిడ మా అభినవ విద్యాతీర్థ స్వామి వారి ప్రసాదమే కదా. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు శుక్రవారం ఆడపిల్ల శారద అని పేరు పెట్టండి అని నామకరణం మనకి మన తల్లిదండ్రులు చేస్తారు. అయ్యా ఇది పెట్టండి, ఇది పెట్టండి అని. పుట్టక ముందే శుక్రవారం రోజు మీ ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది, ఆమెకి శారద అని పేరు పెట్టండి అని కడుపుతో ఉన్న వాళ్ళ అమ్మగారిని చూస్తున్నాడో చెప్పారు. ఇప్పుడున్న భారతీ తీర్థ స్వామి వారు, వైస్వామి వారు అలాంటి తపస్సంపన్నులు. అంటే ఓ కృష్ణ పరమాత్మకి నామధేయం గర్గుల వారు చేశారండి, మహానుభావుడు. అలా మహాత్ములకి ఎక్కడి నుంచో దేవతా స్వరూపులు, గురుస్వరూపులు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు నామకరణం చేస్తారు. అందరికీ భాగ్యం ఉండదు, అందరికీ దుర్లభం. భూమి మీద కొన్ని కోట్ల మంది పుడతారు, అందరికీ ఈ భాగ్యం ఉండదు. అలా ఆ వచ్చేటటువంటి పదార్థం ఎంత గొప్పదో ముందే గుర్తించిన అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఆయన ఎవరికి సన్యాసం ఇచ్చారో
ఆయన సువర్ణ భారతి మహోత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ సువర్ణ భారతి గోశాల ఇప్పటిదాకా భారతదేశంలో స్వామివారి పేరు పెట్టారు, కానీ సువర్ణ భారతి అనే పేరు మీద గోశాల, ఏకైక గోశాల అభినవ విద్యాతీర్థ స్వామివారు శృంగేరి జగద్గురువుల 50వ సన్యాస స్వీకార మహోత్సవంలో ఆవిడలోంచి ఇంట్లో ప్రేరణగా వచ్చి ఈ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ జగద్గురువు. అది విశేషం. కాబట్టి ఆనాడు అక్కడ పేరు పెట్టిన దాని సార్థకత, దాని ఫలం అంటే ఆవుకి గడ్డి పెట్టేటప్పుడు ఎవరికి పాలు వెంటనే వెతికితే రావు. ఆ పెట్టినటువంటి ఆ లోపలికి వెళ్ళిన ఆహారం మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళి క్షీరము రూపంలో వస్తుంది. మా అభినవ విద్యాతీర్థ స్వామి వారి ఆశీస్సులు అనేటటువంటి ఆ నామధేయము నామకరణం చేయడం అనే ఆశీస్సులు కాలాంతరంలో సువర్ణ భారతి అనే పేరు మీద ఇక్కడ గోశాలకి మూలమైంది. ఇది మనం అంటే అన్నీ మన కంటికి కనిపించవండి. కంటికి అగో గోవు అద్భుతంగా చెప్పింది, అన్నీ మన కంటికి కనిపించవు. మనకి కనిపించినటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. ఆవు ఎప్పుడో కానీ అరవదమ్మ. అది నిజం అన్నప్పుడో దానికి దుఃఖం కలిగినప్పుడో తప్ప అరవదు. కావాలంటే ఇంకో గంట చూడండి ఊరికే అరుస్తుందేమో, అరవదు. నేను ఏ మాట చెప్తున్నానో ఆ మాటకి అది అంగీకరించి అరిచింది. కాబట్టి అంత అద్భుతంగా ఇవాళ జగద్గురువుల యొక్క అనుగ్రహం నాకు ఇక్కడ. దీనికంటే ముందు మొట్టమొదటిసారి ఆ దంపతులు ఇరువురు భారతీ తీర్థ స్వామి వారి సన్యాస స్వీకారం అనుగ్రహించినటువంటి విధుశేఖర భారతీ స్వామి వారికి హైదరాబాద్ వస్తే మన ఆదిశంకరాచార్య భక్త సమాజం తరఫున తొలి పూజ జగద్గురువులకి ఎవరైనా చేశారు అంటే ఆ దంపతులే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేసినటువంటిది. రమేష్ గుప్తా గారు చాలా భోలాగా ఉంటారు, కానీ మట్టి గడ్డనైనా చాలా లోతుల్లో పరీక్ష చేస్తారు. కానీ ఆయన చేస్తున్నారని ఎవరికి తెలియదు. మా శారదమ్మ గారు ఇచ్చిన ట్రైనింగ్ అది. మట్టి గడ్డని కూడా లోతుల్లోంచి, చాలా లోతుల్లోంచి చూస్తారు. ఒక పని చెయ్యాలి అంటే టాప్ టు బాటం అంతా గమనించి ఆయనతోటి పనిచేసే ఎవరికైనా, మా రవికుమార్ గారిని అడిగినా, మా ప్రభాకర్ని అడిగినా, సతీష్ని అడిగినా, వారితోటి ఎవరెవరికి సాన్నిహిత్యం ఉందో చాలా భోలా. ఎందుకు మా సత్యనారాయణ గారిని అడిగినా సరిపోతుంది. ఎంత భోలాగా ఆయన కనిపిస్తారో అంత లోతుల్లో గమనిస్తారు. ఆయన ఈ పని చేశారు అంటే తత్వం చారిటబుల్ ట్రస్ట్కి, ఆదిశంకరాచార్య భక్త సమాజానికి 20 సంవత్సరాల నుంచి వారే అధ్యక్షుడు. వారి అధ్యక్షతలోనే ఈ సంస్థ ఉంటుంది. ఇది పరమాత్మ నిర్ణయించింది. శారదమ్మ గారికి పేరు పెట్టిన నాడే తత్వం చారిటబుల్ ట్రస్ట్కైనా ఆదిశంకరాచార్య భక్త సమాజానికైనా మీరు ప్రెసిడెంట్గా ఉండాలి. ఎందుకు అంటే మా అభినవ విద్యాతీర్థ స్వామి వారు పేరు పెట్టిన లక్ష్మిని ఆయన తీసుకున్నారు. ఆ లక్ష్మి అక్కడికి వచ్చింది కాబట్టి జగద్గురువుల హృదయాన్ని ఆవిష్కరించాల్సిన బాధ్యత కూడా వారు తీసుకొని ఎంతమందిని చదివించారు, వారు ఎంతమందికి సహాయం చేశారో. ఎడం చేతితోటి చేసేది కుడి చేతికి చెప్పరు, కుడి చేతితోటి జరిగింది ఎడం చేతికి తెలియదు. ఒక్క శారదమ్మ గారికి తెలుస్తుంది. అది కూడా కొన్ని చేసి వచ్చాక చెప్తారు, కొన్ని అడిగేట్టు చేస్తారు. ఏమీ చెప్పట్లేదు అంటే ఒకటే గుర్తుంచుకోండి, భార్య మాట భర్త వినాలా, భర్త మాట భార్య వినాలా. అంటే భార్య మాట భర్త విన్నా పర్లేదు, భర్త మాట భార్య విన్నా పర్లేదు, ఎటొచ్చి వీళ్ళిద్దరి మాటలు ఊళ్ళో వాళ్ళు వినకూడదు. ఇది రూలు. ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఏమిటి? భార్య మనస్సులో ఏముందో దాన్ని గ్రహించిన వాడు భర్త, భర్త మనస్సులో ఏముందో దాన్ని గ్రహించినటువంటి వాళ్ళు భార్య. చెప్పుకోకూడదు ఎవరికి. ఆయన చాలా సందర్భాల్లో మా గోశాలకు వస్తారు, ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలి లేకపోతే మా శారద కోప్పడుతుంది అంటారు. నాతో పాటు ప్రయాణం చేసేది ఈ శారద గారు లేరుగా అక్కడ అంటే మాత్రం ఆయన శరీరం కోసమో ఆయన కోసమో కాదు, శారద కోపం వస్తుంది.
అమ్మా అంటే మీ మనస్థాయిలో వచ్చిందా? అయితే ఎలా వచ్చింది? అంత ట్రైనింగ్ ఇచ్చింది గురువులాగా ఆవిడ. ఎక్కడ ఉన్నా ఆ మాట రింగున చెవులో మోగేట్టుగా ఆవిడ ట్రైనింగ్. వాళ్ళ అబ్బాయి అయితే ఒక డబ్బాగా ఉన్నారు, దాంట్లో ఎప్పుడు ఏది వేసుకోవాలి టైము ఇవన్నీ తీసుకొచ్చి అమ్మకి ఇస్తే అమ్మ మొత్తం అన్ని బాక్స్లో పెట్టి జాగ్రత్తగా ఆయనకి ఇచ్చి పంపిస్తారు. ధర్మము ఆవిడ మనస్సులో ఉంది. ఆ మనస్సులో ఉన్న ధర్మాన్ని ఈయన బాహ్యంగా వ్యక్తీకరించి బయట దాన్ని కార్యరూపం చేస్తూ ఉంటారు. కాబట్టి అన్యోన్యమైనటువంటి దంపతులు, ఒకళ్ళు పరస్పరమైనటువంటి అనురాగం కలిగినటువంటి దంపతులు. నేను షష్ఠి పూర్తిలో పిలిచారు నన్ను. నేను వెళ్ళి అటు ఇటు తిరిగి వాళ్ళని చూస్తుంటే గుర్తుపట్ల వాళ్ళిద్దరు. ఆ రోజు 30 ఏళ్ల పిల్లల్లాగా ఉన్నారు, వాళ్ళు షష్ఠి పూర్తి వాళ్ళలాగా లేరు. అంత చిన్నగా అయిపోయి అంత ఆనందంగా దంపతులు ఇద్దరూ పరస్పరం అన్యోన్యంగా ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటూ, బయట ఉండేటటువంటి దంపతులు ఎలా ఉండాలి అనే దానికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి సత్ దంపతులు వాళ్ళు. పెద్ద దంపతులు అమ్మా లేదమ్మా, నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం స్కాలిత్యం ఉన్నా నేను వెంటనే పక్కన అబద్ధం ఉందా చెప్పండి, ఏదైనా ఒక్క మాట అక్షరం అబద్ధం ఉందా? లేదు. ఇదే సందర్భం, ఈ సందర్భం కాదు, ఇంకో పెద్ద సందర్భంలో అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు బ్రహ్మానందాన్ని ఏది ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్పండి అన్నట్టు నెక్స్ట్ సభలో చెప్పండి అంటున్నారు ఆయన. సరే, నెక్స్ట్ సభలో మళ్ళీ చెప్పుకుందామని చెప్తూనే అబద్ధం ఊరికనే అన్నారు. ఆయన మనస్సు అస్సలు బయటికి చెప్పడం ఇష్టపడనటువంటి వ్యక్తి వారు. చాలా సందర్భాల్లో బయటికి కూడా చెప్పరన్న. మీకు ఒక రహస్యం చెప్తా. 2022లో శంకర జయంతికి ఉన్నవాళ్ళు చేయలేపండి అందరు. 2022 శంకర జయంతులు ప్రసాద్ గారికి ఏమైంది? శంకర జయంతుల్లో ఎంత పెద్ద కార్యక్రమం అది, సుమారు 2 కోట్ల చిల్లర దగ్గర ఖర్చు. ఏం చేయాలో నాకు తెలియదు. మా ఇంటికి వచ్చి చూస్తే వీడికి రాత్రి భోజనానికి బియ్యం ఉన్నాయో లేవో అనుకుంటారు నన్ను చూస్తే. నేను సంకల్పం చేశాను, ఓ బ్రహ్మాండంగా శంకర జయంతి చేద్దామని. ఎలా కావాలి? నాకు ధైర్యం ఉండాలి కదా. ఏమిటి నా ధైర్యం అంటే ఆ దంపతులే నా ధైర్యం. తక్షణం సతీష్ గారికి తెలుసు, మొట్టమొదటి వ్యవహారం అంతా నడవడానికి ఏర్పాట్లకి ఒక చెయ్యి వారు వేశారు. ఆ దంపతుల నుంచి ఏ ద్రవ్యం వచ్చినా మీకు ఇవాళ్ళే చెప్తున్నా, వెళ్ళి అందరూ అడగండి. ఏ ఓపెనింగ్ కానీ ఏదైనా ఆ చేతి నుంచి ఏదైనా వచ్చింది అంటే అది 3 పువ్వులు 6 కాయలు అయి తీరాల్సిందే. నేను ఎందుకు అధ్యక్షులు మా రమేష్ గుప్తా గారు అంటే బంగారేశ్వరం అంటే ఎప్పుడో అయిపోయేది. రమేష్ గుప్తా గారి దగ్గర ఓ లెక్క ఉంటుంది. ముందు రాగానే నన్ను భయపెట్టే ఏకైక వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే మా రమేష్ గుప్తా గారు. అందుకనే నేను అప్పుడప్పుడు ఆవిడతో మాట్లాడతాను, ఎందుకంటే ఆయన భయపెట్టాలంటే ఆవిడ కావాలి. కాబట్టి ఆయనే భయపెట్టేటటువంటి వ్యక్తి. ఏదైనా ఒక పని చెప్పంగానే దాంట్లో ఎన్ని సమస్యలు వస్తాయో ఆ అన్నిటినీ ముందు తేట తెల్లం చేసి నాకు చూపిస్తాను. 20 ఏళ్ళు ఎందుకు పట్టిందండి వారి మనసులో ఉన్నది ఇది కావాలి అంటే? వారి వేగాన్ని నేను అందుకోలేను. ఎందుకంటే నాకు వెళ్ళటం, అడిగేయటం, మీరు చెయ్యాలంటాం, భీష్మించుకోవడం, కూర్చోవడం తెలియదు. నేను చాలా మొహమాట వస్తుంది. ఈ 20 ఏళ్లలో వారిని నేను నోరు తెరిచి ఎప్పుడూ ఏది అడగలేదు. వారంతటా వారు గుర్తించి అన్నీ చేశారు. ఎప్పుడైనా అయ్యా 20 ఏళ్లలో రమేష్ గుప్తా గారు నాకు ఇది కావాలి, నా పర్సనల్కి అడిగారు, మా ఇంట్లోనో మా కుటుంబంలోనో ఏదైనా కావాలి. కానీ ఓ సంస్థాగతంగా మాత్రం ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఎప్పుడూ నేను నోరు తెరిచి వారిని అడగలేదు. కారణం ఏమిటి అంటే నా మనస్సు వారికి తెలుసు, నేను అడగను అని. ఈ వేగం మా ఇద్దరి మధ్యలో సమన్వయం కాదు. మరి అంత వేగంగా వెళ్ళే సూర్యుడిని ఆ విద్యను తీసుకొని భూమి మీదకి తేవాలంటే ఆంజనేయ స్వామి కావాలి. ఈ కొండ మీద ఒక కాలు, ఆ కొండ మీద ఒక కాలేసి గట్టిగా ఎగదొక్కి అటు విషయాన్ని మొత్తాన్ని తీసుకొని ఇటు తెచ్చి ఆ వేగాన్ని తట్టుకుండే ఏర్పాటు. గంగ పైనుంచి భూమి మీదకి వస్తే డైరెక్ట్గా భూమి మీదకి రాలేదు గంగ.
అప్పుడు జటాచుట్టం కావాలి పరమేశ్వరుడు. అలా రవి గారు ఆయన కూడా చాలా బిజీగా ఉంటారు. మా రమేష్ గుప్తా గారికి తెలుసు, చాలా హడావుడిగా ఉండే మనిషి. ఈ ప్రాజెక్టులో ఓం నమః శివాయ దగ్గర నుంచి వారి హృదయంలో ఉన్న మాట చెప్పేశారు. నేను ఇది చేద్దామనుకుంటున్నాను, ఇది సంకల్పము, ఇది అని నాకు చూపించాక నేను వెళ్ళి ఆ వేగాన్ని తట్టుకోలేను. ఎందుకంటే ఆయన చుట్టూ తిరగడం కంటే నేను అరుణమండలం వేసుకొని ఆ అరుణమండలం చుట్టూ తిరగడం చాలా తేలిక. మా శారద గారికి బాగా తెలుసు, ఆయన చుట్టూ ఎవరు తిరగలేరు ఆవిడతో సహా. అందుకని ఆవిడ మనస్సులోకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు, శరీరం చుట్టూ తిరగడం మన వల్ల కాదు అని. కాబట్టి ఆ అరుణమండలాన్ని ఛేదించి లోపలికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని వ్యవహారం ఒక్క పూట ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా రమేష్ గుప్తా గారితో గడిపారండి. నేను కూడా గడిపాను. మీకు చెప్తాను, ఆయనతో ఉండే టాప్ నుంచి లాస్ట్ మినిట్లో ఒక 100-1000 పనులు అనాయాసంగా ఏ ఒక్కటి అటు నుంచి ఇటు గడి తప్పకుండా అన్ని పనులని ఏకకాలంలో జాగ్రత్తగా సమన్వయం చేసి చేయగలిగినటువంటి సమర్థులు ఆయన. నిజంగా అతిశయోక్తి చెప్పట్లే, గట్టిగా అతిశయోక్తి చెప్పట్లేదు. నేను ఆయన ఎయిర్పోర్ట్లో దిగి వస్తున్నాం, ఆయన నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ ఏవో బిల్డింగ్స్ పెద్దవి, అపర్ణ హైట్స్, అపర్ణ ఏవేవో అన్నీ కనిపిస్తున్నాయి. నా కొడుకు అక్కడ కష్టపడుతూ ఉంటాడు, ఆదిత్య హైట్స్ అంటున్నారు, అపర్ణ అంటున్నారు. పిల్లవాడు పాపం అక్కడికి చేరాడా, ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా అని తెలుసుకోవడానికి తండ్రి హృదయం ఎలా ఉంటుంది తెలుసా అండి. నాకు గోశాల గురించి ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారో అక్కడ కళ్యాణ్ అతను ఈ పనులు చేస్తున్నాడా లేదా, ఎంత ఎలర్ట్గా ఉన్నాడు. నాన్న బేటా అది అంటే వాళ్ళ అబ్బాయి ఎంత వేగమయ్యా అంటే అది ఆల్రెడీ మనం ఇచ్చేసాము నాన్న, అయిపోయింది డాడీ, పూర్తయిపోయిందంట. ఈయన మనస్సులో వచ్చిన పనిని వాళ్ళ అబ్బాయి పూర్తి చేసి ఉంటాడు. అంటే ఇది దేని వల్ల వస్తుంది? తండ్రి మనస్సు కొడుక్కి అర్థం కావడం అనేది తల్లి శిక్షణలో వస్తుంది. తల్లి శిక్షణ వల్లే తండ్రి మనస్సు కొడుక్కి అర్థమవుతుంది. కానీ చాలామంది తల్లులు కొడుకుని నాకు ఫేవర్ చేసుకోవాలి అని వాడి మాట తీరు అది వేరే చేస్తారు. కానీ వాడు ఎప్పుడు తండ్రి వైపు మొగ్గు చూపుతాడో తల్లి మీద అపారమైన ప్రేమ కలిగిన వాడు అవుతాడు. ఇది రహస్యం ఉంది. తల్లి అలాగే పెంచాలి. ఆ తల్లి కూడా నిజంగా చెప్తున్నాను, కళ్యాణ్ని నేను దగ్గర 99 నుంచి చూస్తున్నాను, 2000 ఆ సమయం నుంచి. ఎప్పుడు తండ్రి అంటే విశేషమైన గౌరవం. అంటే నేను ఎలా చెప్తున్నాను, పరోక్షంలో మనం వ్యక్తి మాటని ఎప్పుడు గుర్తించాలి. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చెప్తే గొప్ప కాదు, ఆయన లేనప్పుడు పరోక్షంలో నా దగ్గర యోగా నేర్చుకోవడానికి వచ్చాడు. కొంతకాలం, ఒక 1 నెల రోజులు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు అమ్మా నాన్న ఈ 2 పదాలని, అప్పుడు టీనేజ్లో ఉన్నాడు అతను, ఏం చిన్నపిల్లవాడు కాదు, టీనేజ్లో ఉన్నాడు. టీనేజ్లో ఉన్నటువంటి వాడు తల్లిదండ్రుల పేరు అంటే తీసుకునేవాడు. నాకు ఆ బైక్ అంటే చాలా, అప్పుడే కొత్తగా ఎవెంజర్ ఏదో బైక్ కొనుక్కున్నాడు. నా దగ్గర యోగాకి వచ్చేటప్పుడు బైక్ అంటే చాలా ఇష్టం. చెప్పంగానే అది అలా అని నియంత్రణ, తప్పు చేయకుండా పెంచడం, భక్తి పక్కకు పోకుండా పెంచడం. ఆ దంపతులు నా దృష్టిలో పరిపూర్ణంగా సఫలులయ్యారు. ఇవాళ నేను మాట చెప్తున్నాను, ఇక్కడ గోశాలకి ఈ స్థలము, ఆ పైన ఇది ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్క గోవు ఒకరోజు వసిస్తే వాళ్ళ 21 తరాల ముందు 21 తరాల తర్వాత ధరిస్తుంది. గోవుని పెంచేటటువంటి వాళ్ళు, మీరు పితృదేవతలకి బాగా పెట్టిన తర్వాత అగ్నిహోత్రానికైనా జలమయమైన చేస్తారు. కానీ శ్రేష్టం అన్నిటికంటే ఏది అంటే ఆవుకి తీసుకొని వెళ్ళి పిండం పెట్టండి అంటారు. ఎందుకు ఆవుకి అంటున్నారు అంటే సమస్తమైనటువంటి పితృదేవతలు, సంతానంతో సంబంధం లేదు. సన్యాసం తీసుకున్నటువంటి వాడు పితరులకి తాను వాళ్ళ పిల్లవాడు కాదని పిండ ప్రదానం చేసి ఎలా అయితే తర్వాత ఉత్తరం వెనక అందరినీ తరింపజేస్తాడో, ఒక్క గోశాల ఇది నా దృష్టిలో వాళ్ళ పితరులు ఆయన మనస్సులోకి వచ్చి
వాళ్ళ పితరులు, ఆవిడ పితరులు కూడా మనస్సులోకి వచ్చి వాళ్ళందరూ తరించాలనే ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని ఆయన మనసులోకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నేను నిస్సంకోచంగా అగ్నిహోత్రుడి సాక్షిగా, నా మెళ్ళలో ఉన్న యజ్ఞోపవితం సాక్షిగా, నేను నిత్యము అర్చించే గాయత్రి సాక్షిగా చెప్తున్నాను. వాళ్ళ 21 తరాలు వెనక 21 తరాలు ముందు ఈ గోశాల వల్ల నిస్సంకోచంగా తరించి తీరారు, మీకు అనుమానం లేదు. వారే కాదు, ఇవాళ అది ఏర్పాటు చేయడం వల్ల ఈ గోశాలకు వచ్చి ఇక్కడ ఉండే ఆవులకి యోగ్యమైంది. మేము చెప్పింది ఎవరైనా తినిపించిన వాళ్ళు కానీ, ఊళ్ళకి సేవ చేసిన వాళ్ళు కానీ, పేడను తీసిన వాళ్ళు కానీ, వాళ్ళు కూడా వాళ్ళ పూర్వ అపర పితరులందరినీ తరింపజేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది దేవతలకే కాదు, పితృదేవతలకు కూడా. ముందు నేను దేవతలకు కూడా ఆహారం తల్లి అని చెప్పాను, అది స్వాహాదేవి గురించి చెప్పినప్పుడు. ఇప్పుడు చెప్తున్నాను స్వధాదేవి. మనం అగ్నిహోత్రంలో వేసేది స్వధాదేవి తరించాలన్నా ఆవులే కారణం. అలాంటి స్వధాదేవికి స్వాహాదేవికి ఒక ప్రదేశాన్ని భూమి మీద కలిగించారు. ఒకటే చెప్తానమ్మా, భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు. ఈ భూమి నాది నాది అంటే ఎవరైనా భూమి పక్కున నవ్వుతుంది. 86 ముందు ఈ భూమి నాదని వేరేవాడు అన్నాడు. అంతకంటే ముందు ఇదే భూమి వేరేవాడు నాదన్నాడు. రేపు నాదనేవాడు ఇంకోటి ఉంటాడు. భూమి ఎవరిది కాదు, వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి. నీది నాదైతే ఎవరిది గొప్పది? భూమి ఎవరిది? కానీ అది మన దగ్గరకు వస్తుందట. వచ్చినప్పుడు దాంట్లో ధర్మం చేసినప్పుడు, ఈ భూమి మీద ధర్మం చేస్తే వైకుంఠంలో భూమిని ఉంచుకున్న వాళ్ళు అవుతాం. గట్టిగా దానహీనుడి చూచి ధనము నవ్వు. జేబులో తల పెడితే 2000 నోటో, ఫోన్ తీసుకొని వాట్సాప్ గూగుల్ పేలు చూసుకుంటూ, ఆ గూగుల్ పే ఫోన్ పేలు చూసుకుంటూ అబ్బో బ్యాలెన్స్ ఇంత ఉంది అని అనుకుండే వాళ్ళకి ఆవిడ పేరు చెంచల. లక్ష్మీమ్మవారి పేరేమిటి? చెంచల. మీరు బ్యాలెన్స్ ఇవాళ చూసుకుంది రేపు ఉంటే ఈ భూమి మీద మీరు బతకలేదని అర్థం. పెరగాలి తగ్గాలి ఇంట్రెస్ట్, కనీసం గంట ఇంట్రెస్ట్ అయినా దాని మీద పడాల్సిందే, లేదా ఖర్చు అయినా పడాల్సిందే. ఈ భూమి మీద ఇవాళ ఉన్నది రేపో వారానికి ఉండదు. ఆఖరి మాట చెప్తున్నాను, ఉండదు. కాబట్టి దానహీనుని చూసి నీ జేబులో ఉన్నప్పుడే ధర్మానికి నువ్వు ఖర్చు పెట్టగలవు. అది లేకుండా చెంచలే ఆవిడ పక్కకి వెళ్ళాక ధర్మం చేస్తాను అనుకుంటే వృధా. అప్పుడు ఎవడొచ్చి ఎరా నీకు 70 ఏళ్ళు 100 ఏళ్ళు 120 ఏళ్ళు ఇచ్చా ఏం చేసావని అడుగుతాడు. కాబట్టి సమాధానం చెప్పేట్టుగా మనం ధనాన్ని కూడా యోగ్యం వృధా అయినటువంటి చోట్ల పెట్టకూడదు. దానహీనుని చూచి ధనము నవ్వు. అరే నీ జేబులో ఉన్నా నీదనుకుంటున్నావు, వైకుంఠంలో శ్రీమన్నారాయణుడికి చెందిన లక్ష్మణుడిరా నేను, మీ దాన్ని కాదు. తాత్కాలికంగా మీ దగ్గరకు వచ్చింది. కథన భీతుని చూచి కాలుండు నవ్వురా. ఈ కడుతున్నాం లేదు, ఇక్కడ వాళ్ళు కట్టిస్తున్నారు దంపతులు. ఈ సమయంలో మీరు గనక తేడా చేస్తే భయపడి ఎవరైతే పక్కకు అమ్మో ఇక్కడికి వెళ్తే అన్న అడుగుతారేమో, అది ఇవ్వమంటారో ఇది చేయమంటారో ఇది తెమ్మంటారో అని పారిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళని చూసి కాలుడు నవ్వుతాడు. ఏదో రోజు నా దగ్గరికి రావాలి, ఈ లోపే నువ్వు ధర్మాన్ని ఆచరించుకో. ఇంత అవకాశం ఉన్న దగ్గర ఎందుకు పోగొట్టుకుంటావు? కథన భీతుని చూచి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినురమైన వేమారెడ్డి గారు చెప్పిన దివ్యమైనటువంటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని హృదయంలో పెట్టుకున్నారు ఆయన. వారి యొక్క భూమి మీద ఆవులు తిరగాలి. నేనేమంటున్నాను జాగ్రత్తగా వినండి. వారి యొక్క భూమి మీద ఆవులు సంతృప్తిగా తిరగాలి, ఇది వారి కోరిక. అందుకని ఆ ఏర్పాటు మొత్తం చేసి ఇది చేసి ఇక్కడ గదులు కట్టి వ్యవస్థ చేసి అంతా చేశారు. దీనికి ఒక్కసారి గట్టిగా ప్రభాకర్ లేచి నిల్చోమ్మ, గట్టిగా మా ప్రభాకర్కి కరతాళత్వంతో మొట్టమొదటి ఆర్కిటెక్ట్ పెన్ను పేపర్ పెట్టింది ఆయన. అలాగే మా శ్యామ్ గారు, లక్ష్మణ్ గారు అందరూ కూడా అదేవిధంగా దాన్ని తీసుకొచ్చినటువంటి మా రవి గారైనా, మా సంస్థలో ఉన్నటువంటి సతీష్ గారు, మల్లయ్య గుప్తా గారు, మీరందరూ పేరు పేరు మీకోసం మీరు చప్పట్లు ఒకసారి. నేను మాత్రం ఆశ్రమ స్వీకారం తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఉపాధి నిమిత్త మాత్రమే. వీరు వారు అందరిచే జరుగుతున్నటువంటిది చూసి ఆనందించేటటువంటి వాడిని, తృప్తిగా మంచి జరగాలని కోరుకునేవాడిని. ఒక్కటైతే చెప్తాను, నా మనస్సులో ఏదైనా సంకల్పం వస్తే ఈ రోజు దాకా ఈ ఇన్నేళ్లలో కాకపోవడం అనేది లేదు. దాంట్లో ఎప్పుడు తప్పుడు సంకల్పం రాదు.
మంచి సంకల్పమే. అది ప్రత్యక్షంగా మా రమేష్ గుప్తా గారికి కూడా తెలుసు. ఏ సంకల్పం నేను చేసినా నిండు 100 ఏళ్ళు ఈ దంపతులు ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను సంకల్పం చేసుకుంటున్నాను. ఇవాళ ఆరోగ్యంగా బలంగా ఉండాలి అని. ఒక్కసారి సతీష్ గారు ఇలా రండి అమ్మా. వాడే కొమర్రాజు రెండు శాల్వాలు తీసుకుంటున్నారండి. ఒక్క నిమిషం. ఇది జగద్గురువుల యొక్క ప్రసాదంగా మనం సువర్ణ భారతి అని పెడుతున్నాం కాబట్టి స్వామివారి ఆశీస్సులు ఆ వస్త్రంలోకి వచ్చి అప్పుడప్పుడు పరమాత్మ వస్త్రావతారాన్ని ఎత్తుతాడు. ఆ వస్త్రము ఆచ్ఛాదనగా ఉండి ఇంత కార్యక్రమం చేసినప్పుడు 10 రకాలైనటువంటి దృష్టులు ఉంటాయి. అన్ని రకాల దృష్టుల్ని మన మీద ఆపేది ఏమిటి? ఈ చర్మం. ఈ చర్మం మీద కూడా వచ్చే దృష్టిని ఆపేది వస్త్రం. సభలో ఎందుకు వస్త్రం కప్పుతారయ్యా అంటే ఏ రకమైనటువంటి దృష్టినైనా ఒక్కసారి ఆపటము గురుతర బాధ్యత కాబట్టి గురువు అనుగ్రహంతో ఆ వస్త్రాన్ని ఒక్కసారి మనందరి కరతాళత్వంలో వచ్చలో శార్వాణి గారు ఇలా రెండమ్మ దంపతులు ఇద్దరు, మీరిద్దరు, ప్రభాకర్ దంపతులు కూడా రెండు. కాదు, ఇవన్నీ ప్రసాదమే. కానీ అందరి దృష్టి శాలువ మీద దండ మీదకి వెళ్తుంది. నాకు కావాల్సింది అది, నా దృష్టి వేరు. ఇలా రండి. మీరు చేతిలో తీసుకొని వాళ్ళకే వెళ్ళవే. అమ్మా ఒక్క నిమిషం గట్టిగా. నాకు మా తల్లిదండ్రులు ఎలాగో ఈ రూరు అలాగే ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉండే గట్టిగా అలాగా. మేము ఎవరు మీరు వినండి వినండి. మీరు ఆవిడకి వేస్తే చూడాలని మా కోరిక. 70వ సంవత్సరం నిండింది. ఒకసారి కాదు అయ్యా వినండి. 70వ సంవత్సరం నిండాక 70 వసంతాలు. కానీ ఆయన నా దృష్టిలో ఒక 30-40 ఏళ్ల వాళ్ళకి ఎంత బలం ఉంటుందో అంత బలాఢ్యులు. ఎప్పుడూ అలాగే ఉండాలి అని, నిండు 100 ఏళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటూ మా కాదు అయ్యో దండ ఆవిడకే వేయాలండి. మీరు తీసుకోండి. ఒక్క నిమిషం అయ్యా. వేరే దండ వాళ్ళకి వేద్దాం. మీరు ముందు అమ్మో వచ్చే జన్మలో చాలా ఇబ్బంది అవుతుంది. అలా ఒక్కసారి వినండి వినండి అమ్మా. గట్టిగా గట్టిగా. ఆవిడకి ఇస్తే ఏం అడగక్కర్లా. ఆవిడకి తెలుసు దండ ఎక్కడికి వెళ్ళాలి. అందుకనే స్వయంవరం అని ఆడవాళ్ళకి దండ ఇచ్చేవాడు. మగవాడు ఎక్కడికి వెళ్ళేస్తాడో భయం. గట్టిగా ఒక్కసారి. ఇంకా కొన్ని శాలువాలు లేదు అలా పెట్టమ్మా. ఒక్కసారి ఆ దంపతులు ఊరికి మీ చేతుల మీదుగా అమ్మ, మీ దంపతులు ఇద్దరు వాళ్ళకి ఇలా రండి అమ్మ. ఇలా రండి. ప్రభాకర్ ముందర రండి. మీ ఇద్దరు దంపతులు ముందర ఆ శిల్పికకి ఇచ్చేయమ్మా ఫోన్. ఆహా ఇప్పుడు కదా నిండుగా ఉంది. గట్టిగా అయ్యా. మీరు అనుకున్నారుగా రవి గారికి మీరు వేయండి. శార్వాణి గారికి అలా వేసి. ఇది బాగుంది. గట్టిగా. అయితే వైష్ణవాచారం ప్రకారం దండలు పట్టుకొని ఊగేయండి. నృత్యం చేసి కప్పుకొని ఉండండి. ఇంకొకటి అమ్మా ఆ దంపతులు ఇలా రండి అన్న. ప్రభాకర్ దంపతులు రండి. రావాలి రావాలి. వద్దనకూడదమ్మా, వద్దనకూడదు. దీంట్లో ఈ డిజైన్ లో దీంట్లో ఎవరెవరు చేశారో వాళ్ళందరూ కాదు. నాకెందుకు స్వామి? అంటే మాకు దృష్టి ఏముంటుంది? రొట్టిగాడ్లే వీళ్ళు చూసేది ఏంటంటే దృష్టి సంసారాలకే. ఒక్కసారి ఆ దంపతులు ఇద్దరికి మీ దంపతుల చేతి మీదుగా చేశాక చేయాలిగా. దంపతులుగా రాలేదని దంపతులు అయ్యాక ఆయన దండ వేరే ఎవరికైనా వేస్తారేమో అని భయం. నాన్న ఫోటో కరెక్ట్గా రావాలి. నువ్వు రాకూడదు వెనక్కి సెల్ఫీ మోడ్లో. గట్టిగా అమ్మ. అటు చూడరా, అటు చూడరా.
సార్ ఇచ్చేయండి సార్. ఇంకా ఎన్ని నిమిషం? ఓకే సార్. చాలా ఉన్నాయా? ఒక్క నిమిషం. అమ్మ రాజేశ్వరి దంపతులు ఇద్దరు. అమ్మ వద్దు, రాజేశ్వరి గారు తొందరండి, ఆలస్యం చేయండి, తొందరండి. ప్రవీణ్ ఒక్క నిమిషం. ఒక్క అయ్యా ఇలా వచ్చాయి తొందరగా, తొందరగా ఈ దంపతులు ఇద్దరికి. అలాగే అమ్మా పైకి ఎక్కండి సార్. రాగసుద్ధ ఒక్క నిమిషం పైకి సార్, తొందరగా పైకి పెట్టాలి. అయ్యో అమ్మా 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 ఇగో మిథునకుల దండం పెట్టకపోతే ఎలా పెట్టాలా? అదే రండి. అమ్మ వాణి గారు ఇలా ముందరికి రండి, రండి రండి. అమ్మ వాణి గారు నాగసుద్ధ అమ్మ ముందర రామ్మ. ముందు కప్పాల్సింది మా జానకమ్మ గారు. రెండమ్మ పైకి, జానకమ్మ గారు బయటికి రావాలి. రామ్మ పైకి ఎక్కమ్మ, ఎవరికి వద్దేం లేదు. ఇప్పుడు అంతా శారద గారి సామ్రాజ్యం. ఇక్కడ వారు ఏం చెప్తే అది వినాల్సిందే. వాళ్ళు రామ్మ పైకి. ఒక్కరి జానకమ్మ గారు ఇలా రండి. గీతమ్మ గారు ఇక్కడ ముందర రండి. ఆదిశంకరాచార్య భక్త సమాజానికి భీష్మ పితామహం లాంటి వారు మా విఎల్ఎస్ఎన్ మూర్తి గారు దంపతుల్ని రమ్మని పిలుస్తున్నాను. జానకమ్మ గారు ఇప్పుడు కూడా ఆవిడ చేదోడు వాదోడుగా ప్రతి పనిలో నాకు బలంగా ఉండి మా అమ్మ నాకు ఎలా ధైర్యం చెప్పుకుంటుందో అలా ధైర్యం నాకు పెద్ద ధైర్యం లాగా ఉంటారు గట్టిగా. ఒక్కసారి అమ్మా గీతమ్మ గారు ఇలా రండి. మా విఎల్ఎస్ఎన్ మూర్తి గారి దంపతులు ఒక్కసారి తొందరగా రావాలి. ఒక 5 నిమిషాలే సమయం, అంతకు మించి ఎవరు ఆలస్యం చేయడానికి వీల్లేదు. అలాగే తొందరగా ఆలస్యం చేయకండి. కూర్చోండి 5 నిమిషాలు. రండి. ఆయన మొదటి నుంచి అండి 99లో మొట్టమొదట నేను బయట కార్యక్రమం చేసిన దగ్గర నుంచి ఉన్న దంపతులు వీళ్ళు. గట్టిగా ఆదిశంకరాచార్య భక్త సమాజ కురు దంపతులు మొదటి రోజు నుంచి. మీరు వేయండి అమ్మా, మీరే వేయండి. అయ్యా మీరే వేయండి. అవునా? సరే వేయండి అమ్మా, వేయండి 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 అమ్మా, వేయండి వేయండి. రైట్. ఒకసారి గట్టిగా రజిత గారు పైకి రండి అమ్మ. మా అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని చూసేటువంటి తొందరగా రావాలి, ఆలస్యం చేయద్దు ఎవరు, వేగంగా. రజిత గారు అలాగే మా మొక్కలు అవన్నీ చూసే గొప్పెల్ల జయలక్ష్మి గారు మా అమ్మ తొందర రావాలి, ఆలస్యం చేయద్దు ఎవరు, క్షణం టైం. సతీష్ గారికి ఫైనల్ గా నేను కప్పుదాం అనుకుంటున్నాను, ఒక్కరే వచ్చారు కాబట్టి పెనాల్టీ. ఆ ఇద్దరిని రమ్మన్నాను, ఇంట్లో పరిస్థితి ఉండదు. ఒక్క నిమిషం, నేను ఈ 3 పేర్లు పిలుస్తాను. 3 పేర్లు. అమ్మ జయలక్ష్మి రామ్మ, తర్వాత మా డాక్టర్ గారు రండి. అలాగే ఒకసారి రామ్ కిరణ్ ముందర రావాలి. అమ్మ తీసుకోమ్మా శారద గారు. ఆ అమ్మాయి మొక్కలు చాలా రూఫ్ గార్డెనింగ్ అన్నిట్లో ఎక్సలెంట్, చెయ్యాలని బాధ్యత. గట్టిగా గీతమ్మ గారు ఒక్కసారి తొందర రావాలి, ఆలస్యం చేయొద్దు. నాకు ఎక్కడికి వెళ్ళినా నా కడుపు చూసేది మా అమ్మ, అదే విధంగా మా గీతమ్మ గారు. గట్టిగా కరతాళ ధ్వనులతో రండి. అమ్మ తొందరగా, అయ్యో గట్టిగా మా డాక్టర్ గారు తిరుమలరావు గారు వేగంగా రండి. ఇప్పుడు మా అకౌంట్స్ అన్నిటికీ కూడా సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ముందరికి నడిపించేటటువంటి మా సత్యనారాయణ గారు. అయ్యా రండి. ఎప్పుడు గట్టిగా ఆవుల్ని చూసుకునేది ఆయనే,
మన ఇంట్లో కూడా ఆయనే డాక్టర్ గారు. ఫోన్లో అవును. అలాగే ప్రసాద్ గారు పొద్దున్నే ఆవుల్ని తీసుకొచ్చారు. మా ప్రసాద్ గారు సార్ మీరు రావాలి పిలుసు. అకౌంట్స్ చెయ్యాలనేది చేశారని కాదు. మీకు ఇప్పుడు దానికి కథ చెప్పగలను. ఒక పావు గంట పడుతుంది. ఆవిడకి ఇబ్బంది ఆలస్యం అవుతుందని ఆగారు. అందరికీ ముందు పైకి ఎక్కండి, ముందు పైకి ఎక్కండి ఫస్ట్. ఇప్పుడు తర్వాత వేరే మాటలు. మొట్టమొదట ఆవుని ఇక్కడ ల్యాండింగ్ చేసినటువంటి ఆయన గట్టిగా పొద్దున్నే 6:30 కల్లా ఆవుని ల్యాండింగ్ చేశారు. ఆ విధంగా మల్లికార్జున్ గారు, అయ్యా మీరు కూడా ఒక్క నిమిషం రండి 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 స్వామి, భలే ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతినిధిగా మిమ్మల్ని, మీరు ఒక్కళ్ళకి కాదు, ఇది అందరికీ కలిపి అని. రామ్ కిరణ్ వచ్చాడా? ఫోటో అయిందా? తొందరగా ఆయనకి. అలాగే ఉస్మాన్ బాబా, ఇద్దరు కూడా ఇక్కడ వచ్చేసేయండి. ఉస్మాన్ బాబా జల్దీ आओ, देर नहीं करना, भागते आओ గట్టిగా. ఇక మా దీక్షితులు గారు అందరికంటే ప్రధానమై ఆవుల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటారు. మొత్తం 24 గంటలు గోసేవే సర్వస్వం అని. అయ్యా రండి గట్టిగా, వారికి అక్కడి నుంచే చప్పట్లు పడుతున్నాం. రండి రండి రండి. ఇవాళ నేను ఏ ఊరు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఆవులు బాగున్నాయంటే ఆయనే కారణం. కాబట్టి మా దీక్షితులు గారిని అంటే మధురైన సమాపయ్యే, చివరికి మా దీక్షితులు గారు సతీష్ గారు వీళ్ళతోటి కావాలి అనేది నా కోరిక. దానా ఉస్మాన్ ఆశీస్సులు తీసుకో, మంచిగా దండం పెట్టుకో. అటెండ్ జరుగు నువ్వు ఇటు వచ్చే ఫోటో తీసుకున్నాడు. అది ఓకే సార్, ఓకే సార్, రైట్. ఇలా పోనండి అక్కడికి వెళ్ళి. ఉస్మాన్ శతాయుష్మాన్ ఉస్మాన్. నేను చాలా మందిని మర్చిపోతుంటాను, నేను పెట్టింది పేరు దానికి. కాబట్టి ఎవరు అన్యథ అనుకోవద్దు. ఏదైనా మర్చిపోయినా ఇంత పెద్ద కార్యక్రమం ఉన్న తర్వాత బాబా ఫోటో అది ఇంట్లో పెద్దగా పెట్టుకుంటాడు ఎప్పుడు ఉస్మాన్. ఓకే సార్, బాబా ఇప్పుడు సాధారణంగా మనందరి కర్తాళత్వం శ్రీకర్ రానా ఇలా శ్రీకర్. అలాగే అమ్మ శిల్పిక, మా రమేష్ గుప్తా గారు, ఆయన జూనియర్ రామోజీరావు గారు అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు పంపించేసింది కదా, ఆవిడ సీనియర్ అయితే గట్టిగా అమ్మ రామ్ అమ్మా ఒక్క నిమిషం, మీరు పేరు గుర్తు ఒకసారి మీరే రండి. మా విమలమ్మ గారిని గట్టిగా కర్తాళత్వంలో మధ్యలో. పావని తొందర రామ్మ, ఒక్క నిమిషంలో ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇవాళ మనం ఇక్కడ స్థలం చూస్తున్నాం, కానీ ఈ స్థలం ముందు మా రమేష్ గుప్తా గారు కొనటానికి కారణభూతులైనటువంటి వాళ్ళు చంద్రశేఖర్ గారు. గట్టిగా ఒకసారి మనందరి కర్తాల ధ్వనుల మధ్యలో చంద్రశేఖర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా. కర్త కారయితాచైవ ప్రేరక అనుమోదక, మీ కారణం ఏదైతే ఉందో, మీరు ఏ విధంగా అనుకున్నారో అది ఇవాళ నిజంగా సత్ఫలితాలను ఇస్తోంది. గట్టిగా. అలాగే భగత్ తొందర రావాలి. ఓ, ఇది కట్టడానికి కూడా మూల కారణమైనటువంటి వారు. గట్టిగా భోజనం చేయండి, నేను అరుస్తున్నాను, భోజనాలు చేసుకుని మీరు ప్రశాంత్. గట్టిగా అమ్మ కర్తాళ రండి పైకి రండి. అయిందా భగత్ రండి. ఇప్పుడు పావని దమ్ నన్ను ఆయుష్మాన్
ఇప్పుడు మా సతీష్ గారిని అందరం ఒకసారి గట్టిగా మనందరికీ అంతా మొదటి నుంచి కూడా ఆదిశంకరాచార్య భక్త సమాజం తత్వం చారిటబుల్ ట్రస్ట్లో ఏదున్నా ఎవరున్నారు? రమేష్ ఉన్నాడా? రమేష్ ఇట్లా రాయి కనిపించకుండా దాక్కుంటే ఏం తెలుస్తుంది? ఆయన అంబానీకి అలాంటి వాళ్ళకే మేస్త్రి పని చేస్తాడు. మన భాగ్యం మన దగ్గరకు వచ్చి చేస్తున్నాడు రమేష్. చిన్నవాళ్ళ గ్రేడ్ ఆయన. గట్టిగా అని చెప్తూ ఒక్క నిమిషం మా శ్రీనివాస్ గారిని ఎప్పుడు మా రమేష్ గుప్తా గారి కుడిభుజం ఆయన. ఆవిడ శారద గారు శ్రీనివాస్ ఏంటి అని అడిగారు రాగానే. అంటే ఆవిడకి కూడా మనస్సులో ఉండేటటువంటి వ్యక్తి. గట్టిగా మనందరి కర్తాలకు మంచిలో ఒక్క నిమిషం. సతీష్ గారు చాలా ప్రధానం మాకు. అయ్యా తల్లులు, బంగారయ్య గారు పురాణాలు బాగా చెప్తారని తెలుసు, కానీ ఇప్పుడు తెలిసింది అబద్ధాలు కూడా బాగా చెప్తారు. చూసారా, మీకు కూడా తెలిసిపోయింది. ఇప్పటి వరకు నా గురించి మాట్లాడింది అంతా అబద్ధమే. మీరు అదంతా నిజం అనుకునేరు, అబద్ధమే. దానికి వారు ఇప్పుడు మాట్లాడింది అబద్ధం అని చెప్పడానికి బంగారాన్ని ఇచ్చిన తల్లి గారిని కూడా, అన్నపూర్ణమ్మని కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాను. అమ్మా కిందని అంటే బంగారాన్ని, ఈ గనిని ఇచ్చిన బంగారం ఎంత అద్భుతమైన ఇది భగవంతుడు సృష్టించాడు. తల్లి నేనే కిందికి వస్తాం. కాబట్టి వారిని తేడా చేస్తే నన్నే ఎక్కుతుంది. ఈ స్థలాన్ని కూడా ఒక మిత్రుడు మనం కలిసి ఏదైనా తీసుకుందామన్నాడు. అయితే అప్పుడు మా బావగారికి చెప్తే చూసి ఉంది అన్నాడు, మాట్లాడాడు. పాపం అంతా కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ మిత్రుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటికే లక్షలు ఇచ్చి కూర్చున్నాను కాబట్టి తప్పనిసరి తీసుకున్నాను. అది ఈరోజు ఈ విధంగా ప్రయోజనకారిగా అవుతుంది. ఒక్క విషయం ఆయన చాలా లోతుల్లో మాట్లాడతారండి. బంగారేశ్వరం గారు పురాణాలే చెప్తారు, ఇప్పుడు అబద్ధాలు కూడా చెప్తారని తెలిసిందే. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు. ఈ పురాణాలన్నీ జగత్తుకి సంబంధించినవి, అవన్నీ మిథ్యే. బ్రహ్మ సత్యము అని ఆయనకు తెలుసు కాబట్టి నేను మిథ్యాభూతంగా ఈ మాటలు చెప్తున్నాను, కానీ అబద్ధాలని కాదు వాటి అర్థం. అందుకని గట్టిగా సరే అలాగే మా అన్నగారై మార్గదర్శకులైన పశకపాటి జయరామ శర్మ గారు మా అన్నయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నా. గట్టిగా మనందరి కరతాల ధ్వనం వచ్చారు. ఇక్కడ పనికి శాలువా పథకం ఉంటుంది కాబట్టి అలాగే మా మల్లయ్య గుప్తా గారు కూడా ఇప్పుడు ఇంత ఏర్పాటు ఇక్కడ భోజనానికి అన్ని చేశారు. హడావిడిలో వెళ్ళిపోయారు కానీ ఒకసారి స్మరించడం నా ధర్మం. కాబట్టి మా మల్లయ్య గుప్తా గారికి కూడా సభా పురస్సరంగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ ముందు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు కనుక ఒకసారి విశాల్ వారి చేతికి తీసి పెట్టుకోమన్నారు. ఎప్పుడు కనిపిస్తే అప్పుడు శాల్వా కప్పాలి. కాబట్టి ఇదే శాల్వా మిస్ అవ్వకుండా అమ్మ సేమ్ శాల్ అని చెప్తూ ఇప్పుడు ఒక నిమిషం ఆగమన్నారు. మా సతీష్ గారు
నాయకంపల్లిలో కానీ శంకర జయంతి ఉత్సవాల్లో కానీ ఆయన ఎప్పుడు ఏ పనున్నా ఒళ్ళు దాచిపెట్టుకోకుండా వచ్చి ఆ పనిని చాలా విశేషంగా నిర్వహించి వెళ్తారు. చాలా సమర్థులు. అంటే ఒక పక్క నుంచి జ్ఞానం ఉండాలి, ఒక పక్క నుంచి వ్యవహారం ఉండాలి. జ్ఞానము వ్యవహారము రెండు కలబోసినటువంటి వారు మా సతీష్ గారు. గట్టిగా మనందరి కరతాళ వచ్చారు. మధురైన సమాపయ్యేట్ అన్నారు. ఎప్పుడైనా పెరుగన్నం తిన్నా, పులిహోర తిన్నా, అది తిన్నా, ఇది తిన్నా, అన్ని తిన్నాక స్వీట్ తిన్నావో తినలేదు అని అడుగుతారు. కాబట్టి ఆ చివరి స్వీటు ఏమిటయ్యా అంటే ఈ మొత్తం ఇంత కార్యక్రమానికి మధురైన సమాపయ్యేట్ అని వారిని శాలువాతో సత్కరించవలసిందిగా మా సంస్థ అధ్యక్షులు రమేష్ గుప్తా గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో అభ్యర్థిస్తూ ఉన్నాను. మీరు కింద నిల్చోవచ్చు, బయటకు వస్తే మాకు అనవసరంగా ఇబ్బంది అవుతుంది. అదే ఎక్కండి 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 ఊరికి అన్న ఎక్కండి ఎక్కండి గట్టిగా చెప్తూ ఒక ఈ బంధం ఇలాగే నవ్వుతూ ఈ కుటుంబం వందలు వేలు లక్షలుగా మారాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ లక్షలుగా ఆయన మొట్టమొదట ఆవు దగ్గర పూజ చేసేటప్పుడు రమేష్ గుప్తా గారు సంకల్పం చెప్పేటప్పుడు ఒకటే మాట అన్నారు, గణపతి పూజ చేస్తుంటే ఇలా వేలు లక్షల గోవులకు సేవ చేసుకుంటే భాగ్యం కలిగేట్టుగా మీరు సంకల్పం చెప్పండి అని చెప్పి అడిగారు. వేలు లక్షల గోవులకి చేసుకోగలిగేట్టుగా గట్టిగా అలాంటి మనస్సు చాలా తక్కువ ఈ పరికాలంలో. గుజరాత్లో నాథ్వార్ అని ఉంది. ఎంతమంది చూశారో నాకు తెలీదు. నాథ్వార్ నుంచి అంబాజీ వెళ్ళే మధ్యదారిలో పావాపూరి అని వస్తుంది ఒక గ్రామం, చిన్న గ్రామం. ఇది చెప్పి ముగిస్తాను. అక్కడ ఉండే ఒక వ్యాపారస్తుడు బాంబేకు వెళ్ళి ఈరోజు ప్రపంచంలో డైమండ్స్ బిజినెస్లో నంబర్ 1 ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ తల్లిని బాంబేలో అన్నాడంట, అమ్మ చూడు మన దగ్గర ఎంత డైమండ్స్ ఉన్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయి, అది ఇది అని చెప్తే ఆమె బాబుని తీసుకొని ఇట్లా పట్టుకొని ఏడ్చేసిందట. ఇది నిజం జరిగిన విషయం చెప్తున్నాను. ఎందుకమ్మా నీకు ఎంత డబ్బులు కావాలి, ఎన్ని కోట్లు కావాలి అని. అమ్మ అందట వద్దురా, మన గ్రామంలో మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఆవులను పోషించలేకపోతున్నారు, వాళ్ళంతా స్లాటర్ హౌస్కి అమ్మేస్తున్నారు, కొన్నైనా ఆవులను కాపాడరా, ఇంకా నాకేమొద్దు, ఈ డైమండ్స్ వద్దు ఏమొద్దు అని చెప్పి ఏడ్చేసిందట. అతను బాగా చెల్లించిపోయి తన స్వగ్రామం పావాపూరిలో ఒక 100 ఎకరాలు కొనేశాడు. కొనేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఈరోజు అక్కడ 60,000 ఆవులు ఉన్నాయి. ఎవరికైనా ఎవరి ఆవైనా అదేమైనా ఇబ్బంది పడితే ఇక్కడికి తెచ్చిస్తే వాళ్ళంతా ట్రీట్మెంట్ చేసి ఇస్తారు. లేదు పోషించలేము అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ ఆవును కొంటారు. మనం వెళ్తే కూడా మనకు 50 పైసలు, అప్పట్లో నేను వెళ్ళినప్పుడు 50 పైసలు ఇస్తే పిల్లలు తాగే పాలది ఇది ఉంటుంది కదా, బాటిల్ నిప్పలు ఉంటుంది. మనం 50 పైసలు ఇస్తే ఒక బాటిల్ ఇస్తారు. మనం ఎన్ని రూపాయలు ఇస్తే అన్ని బాటిల్స్ ఇస్తారు. ఆ చిన్న చిన్న గోవుల దగ్గరికి మనం వదిలేస్తారు. అవన్నీ వందల ఆ చిన్న చిన్న గోవులన్నీ మన దగ్గరికి వస్తాయి. ఈ బాటిల్స్తో వాటికి పాలు ఇస్తుంటే అసలు ఆ ఆనందం అసలు చెప్పరాదండి. నిజంగా మీ చుట్టన్నీ అన్నీ అప్పుడు పుట్టిన ఆవులు, 10 రోజుల ఆవులు, 15 పాల కొరకు వస్తాయి. పెద్ద డబ్బులు కూడా కాదు, ఎవరైనా 50 పైసలు పెట్టగలుగుతారు. ఇప్పుడు ₹1 అయ్యిండొచ్చు. 10 తీసుకున్నాం అనుకోండి, 10 బాటిల్స్ 10 రూపాయలు, పెద్ద ఖర్చుతో కూడా కాదు. కానీ అది కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని సంతోషం. అక్కడ ఎవరొచ్చినా భోజనాలు ఫ్రీ, టికెట్ కూడా ఉంది, అది కొంచెం ఎక్కువ ఉంటుంది, ₹1 టికెట్ అయితే. లేదు ఫ్రీలో ఫ్రీ తినండి, మీరు ఏం డబ్బులు ఇవ్వదలుచుకుంటారో అక్కడ రిసిప్ట్ ఇవ్వండి, రిసిప్ట్ తీసుకోండి, డబ్బులు కట్టండి. ఎవరిని ఏది అడగరు, తప్పనిసరిగా చూడాలి. అలాగే ఒక స్వామీజీ రాజస్థాన్లో, గుజరాత్ రాజస్థాన్లో పత్మేడా ఈరోజు 6 లక్షల ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక్క ఆవును పెంచితే ఉంటే 15,000 రూపాయలు నెలకు ఖర్చు వస్తుందండి.
ఈరోజు వారి దగ్గర 50 ఆవులు ఉన్నాయి. 15,000 చొప్పున 10,000 పెట్టండి, 5 లక్షల రూపాయలు కావాలి. వారికి వ్యాపారాలు లేవు, వారికి ఏం ఫ్యాక్టరీలు లేవు, రెంట్స్ రావు. ఎలా నడిపిస్తున్నారు? మనం ఆలోచించాలి. నా వంతుగా నేనేం చేయగలుగుతాను? నా పిల్లలకు పెడతలేనా? ఒక ముద్ద, ఒక గడ్డి మూట రోజుకొకటి ఇచ్చేట్టుగా, దానికి ఎంత డబ్బులు అవుతాయో, నెలకు 500 అవుతుందా, 1000 అవుతుందా, ఇచ్చేసుకోండి. మనం తినే దాంట్లో ఒక ముద్ద తక్కువ తింటాం. తినమని నేను అనడం లేదు, తక్కువ తినమని. కానీ ఆ విధంగా మనం చేస్తూ మన బర్త్డేలు, మ్యారేజ్ డేలు, ఇంకోటి ఫంక్షన్స్ వస్తుంటాయి. ఒక అనాథాశ్రయము, ఒక గోశాలను ఎక్కడికో వెళ్ళాలి పిల్లలతో కలిసి. అక్కడ ఆ మన సెలబ్రేషన్ ఏదో అక్కడే చేసుకోవాలి, అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. ఇది మనం మార్పు చేసుకోవాలి. ఒకటి, మన పిల్లలకు తెలుస్తుంది ముందుకు ఎలా ఉండాలి ఏంటి. రెండవది, మనము ఆ ఆర్గనైజేషన్తో ఒక బంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం. మనకు తెలియకుండానే మనము సమాజంలో ఒక మంచి సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇది చాలా అవసరం. నా బర్త్డే వచ్చింది, అదేదో పెద్ద హోటల్లో పెట్టు. ఇప్పుడు ఈరోజు నిన్న మా శ్రీమతి చెప్తుండే, ఎవరో పంపించారట, అదే అన్నప్రాసన, ఎవరిదో చిన్న అన్నప్రాసన అంటే 3-4 ఏళ్ళు అన్నప్రాసన ఒక పెద్ద హోటల్లో పెట్టుకున్నారు. వాడు ఎందుకండి, ఒక గుళ్ళో చేసుకోండి, మీ ఇంట్లో మీ పెద్దవాళ్లతో తినిపించండి, అయిపోతుంది. అన్నప్రాసనకు హోటలు, దానికి కథ కమామిషి, ఎవరికి చూపెట్టుకోనీకే? అదే తెచ్చి ఇంత ఆవుకు పెట్టండి, ఇంత గడ్డి, ఎంత మంచి పుణ్యం వస్తుంది. ఇది మనం ఆలోచించాలి. మన మిత్రులతో మాట్లాడాలి. వాళ్ళు తప్పుగా భావించినా సరే మనం మనసులో ఉన్నది చెప్పాలి. మారిన వాళ్ళు మారుతారు, మారకపోతే మారకపోని, మనం మాత్రం మారకూడదు. మన ఆలోచన ఏదుందో దాన్ని, ఆ పద్ధతిని మనం అనుసరించాలి. ధర్మాన్ని కాపాడుకోవడం అంటే ఏదో పెద్ద మనం ఏదో కత్తులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. మనం ధర్మ మార్గంలో నడవడమే ధర్మాన్ని కాపాడడం, అంతకు మించింది ఏమీ లేదు. మంచి ఎక్కడ జరుగుతుంటే నా వంతుగా ఒక పావలా నేను ఇవ్వగలుగుతాను, నా వంతుగా పొయ్యి అక్కడ పీడ తీయగలుగుతాను, నా వంతుగా వాళ్ళు అక్కడ అన్నదానం చేస్తున్నారు, నేను ఒకరికి పెడతాను, లేదు ఒక విస్తరాకు తీసేస్తాను. కనీసం ఈ పనైనా మనం చెయ్యాలి. రాత్రికి పడుకునే ముందు మనం ఆలోచిస్తే ఈరోజు చేసిన కార్యక్రమాల్లో ఏదైనా ఒక మంచి పని చేశామా ఒక్కసారి అందరం ఆలోచించుకోవాలి. మనం ఆలోచించకుండా పైవాడు ఆలోచిస్తాడు. గదవా 24 గంటలు ఇచ్చాను, ఒక్కటి మంచి మాట లేదు, ఒక్కటి మంచి ఆలోచన లేదు, ఒక్కటి మంచి భావన లేదు, ఒక్కటి మంచి సేవ లేదు. తప్పురా, మళ్ళీ జన్మలో కందిగానో గాడిదగానో ఇంకేదో పుట్టిస్తాను, తప్పు చేశాను, నేనే రా, నాదే తప్పు అంటాడు. అలా మనం పుట్టించిన వాడు బాధపడేలా మనం చేయాలా? ఆలోచించండి. ఇది మనం పంచుకోవాలి, పెంచుకోవాలి, సమన్వయపరచుకోవాలి. ఇది ఒక్కటే మీ అందరితో కోరేది. వారు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు, చాలా ఉత్తమమైన పనులు. వారి గొంతు నిజంగా బాగాలేదు. నేను ఎప్పుడు కోప్పడుతున్నాను, 10 రోజులు మాట్లాడ. ఆ అమ్మకు చూస్తే భయపడాలి, కానీ అమ్మనే భయపడుతుంది అతన్ని చూస్తే. అమ్మ వినకపోతే నాకు చెప్పు, తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తాను, ఏ పోలీసులకో ఇచ్చేస్తాను, 10 రోజుల లోపల్లో వేస్తారు సెల్లో. కాదండి, 15 రోజుల సంది గొంతు బాగాలేదు, మేము పోయి 3 గంటలు మాట్లాడితే గొంతు సరిగ్గా అది మీరు అనుకుంటున్నారు అయ్యా, అది మీరు అనుకుంటున్నారు. తర్వాత వారు ఎంత బాధపడతారో, ఎలా ఉన్నారో ఆ తల్లికి తెలుసు, వారికి తెలుసు, నాకు తెలుసు. నిజం చెప్తున్నాం. పరోపకారం ఇదం శరీరం అన్నట్లు వారు చేస్తున్నారు, కానీ ఇంకా చాలా చేయవలసింది ఉంది. అది గ్రహించుకొని వారు దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకునేలా చేయవలసిన బాధ్యత మనందరిది ఉంది. అది మనం గ్రహించి మరిన్ని మంచి పనులు చేసుకుంటే, ఒక దీపం లాంటి వారు, దీపం ఉందంటే అందరూ దాన్ని పట్టుకొని వెళ్ళగలుగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. వారు ఒక్కొక్కసారి చాలా పరిగెత్తుతారు, ఎప్పటికీ నేను లాగుతూనే ఉంటాను. ఇప్పటిదాకా మీరు పరిగెత్తారని వాళ్ళు చెప్పారు. నేను పరిగెత్తుతానండి, కానీ నేను పరిగెత్తే ముందు అంచనా, నేను చాలా దెబ్బలు తిన్నాను. కనిపించిన దెబ్బలు నాకు చాలా ఉన్నాయి. దాని అనుభవంతో నేను ఇప్పుడు పరిగెత్తే ముందే
ఇది ఏంటి 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 అన్ని అంచనాలు వేస్తారు. నేను తిన్నని నిజంగా చెప్పాలంటే మోదీ గారు కూడా తినకుండొచ్చు. నేను నిజం చెప్తున్నాను. వాళ్ళ జీవిత చరిత్ర నాకు తెలుసు, నా జీవిత చరిత్ర నాకు తెలుసు. కాబట్టి వారు బాగుండాలి అంటే వారు పరిగెత్తకుండా మనం పరిగెత్తాలి. గుర్రం మీద కూర్చోమన్నవాడు వాడు పరిగెత్తొద్దు, గుర్రం పరిగెత్తాలి. మనం గుర్రాలము, దానిపైన ఉన్నవారు స్వారీ చేస్తున్నవారు వారిని పరిగెత్తనీయొద్దు. ఎవడో నాలాంటి వాడు ట్రైన్లో కూర్చొని తొందరగా పోవాలని ట్రైన్లో ఇట్లా ఏంటయ్యా అంటున్నా, తొందరగా పోవాలండి నేను ఇంటికి చేరాలి అందుకని నేను పరిగెత్తుతున్నాను. చేరుతుందా? చేరదే. కాబట్టి మనం పరిగెత్తాలి, ట్రైన్ పరిగెత్తాలి. అందులో కూర్చున్న వాడు పరిగెత్తొద్దు, వారు అలాగే ఉండాలి, మనం పరిగెత్తాలి. వారి భావనలు ఏంటి? ఎవరే కానీ వారే కాదు, ఒక స్వామీజీ, ఒక పీఠాధిపతి, మఠాధిపతి వారి భావనలు ఏంటిదో గ్రహించి దాని వరబడిలో నడుచుకున్నవాడే నిజమైన శిష్యుడు. ఊరికే వెళ్ళినప్పుడు వారికి ఎన్నో కానుకలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసుకుంటారండి? కాషాయ వస్త్రం ధరిస్తారు, తింటే పిడికెడు అన్నం తింటారు. వీరు అంతే, కాషాయ వస్త్రం వీరు ధరించరు, అది ముమ్మాటికి కాలి పని. అది ధరించనివ్వం కూడా. మీరందరూ ఒప్పుకుంటారా తల్లి? తల్లి మాట ఎప్పుడు కాదు, ఆదిశంకర్ల వారే కాదనలేదు, మీరెందుకంటారు? కాబట్టి అంతేదన్నా కాషాయ వస్త్రాలు అంటే మేమున్నాం, ఈ సంసార భారాన్ని పడలేకుంటున్నాం కాబట్టి మేము వేసేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. రాత్రి కన్నం ఉండదు లేదు నాకు, కాషాయ వస్త్రం వేసుకుంటా అనుకో. కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటే, బంగారే శర్మ గారు మనకు దొరకడం మన భాగ్యంగా భావిస్తూ ఇక్కడ ఉన్నారు. వారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఒక్కొక్కసారి శంకర జయంతి పిలిచే ప్రవచనకర్తలను, మహాత్ములను, పీఠాధిపతులను చూస్తుంటే ఒక్కడితో సాధ్యమయ్యే పని కాదు. కానీ వారొక్కరిగా, నిజానికి నేను మన్మోహన్ సింగ్ అన్న ఏమన్నా పని చేశాడేమో కానీ ఈ తత్వంలో కానీ ఆదిశంకరాచార్య భక్త సమాజంలో కానీ ఏమీ పని చెయ్యని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అధ్యక్షుడికైనా నేనే. వాడైనా మన్మోహన్ సింగ్ రబ్బర్ స్టాంప్ చేస్తాడు, వాళ్ళు తన్మయులు అయిపోయారు, అందులో మాటల్లో లీనమైపోయారు, అందుకని చప్పట్లు కొట్టడం లేదు. కాబట్టి వారు చేసే కార్యక్రమాలను మనందరినీ కూడా సహకరిస్తూ, ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మనందరినీ చూసుకుంటూ మరిన్ని మంచి కార్యాలు, మంచి కార్యక్రమాలు వారు నిర్వహించేలా మనమందరినీ కూడా నడుచుకోవాలని మీకు సభాముఖంగా సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాను. జయ జయ శంకర, హర హర శంకర. శృంగేరి పీఠాధీశులు ఈరోజు చతురామ్నాయ పీఠాల్లో ఈరోజే కాదు ఏ రోజైనా అగ్రపీఠం వైదిక ధర్మానికి, ఆధ్యాత్మిక మార్గానికి, ధర్మానికి ఒక దివిటి లాంటి పీఠం. అన్ని మఠాలకు, అన్ని పీఠాలకు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న పీఠం, మార్గదర్శకమైన పీఠం శృంగేరి పీఠం. అలాంటి శృంగేరి పీఠాధీశులైన శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి పాదకమలములకు అనేక అనేక ప్రణామాలు వారికి ఇస్తూ, వారి అనుగ్రహంతో మరిన్ని మరిన్ని మంచి కార్యక్రమాలు మనము చేసుకునేలా మన మార్గదర్శకులైన బంగారయ్య శర్మ గారి మార్గదర్శకత్వంలో మరిన్ని ఉత్తమమైన కార్యక్రమాలు చేద్దాం. మొన్న మంతిని వెళ్ళాం, అక్కడ ఒక శబరి తల్లిని కనిపించారు. నిజంగా ఆ తల్లిని మరవలేము. పార్వతి టీచర్ ఆమె వీరిని ఒకరోజు మేము కాశీలో ఏదో గొడవ పడ్డాం ఇద్దరు, అంటే ఆ వంటల విషయంలో ఇది వద్దు అది వద్దు, వచ్చేసి నా మీద కొట్టేస్తామా చంపేస్తామా అన్నంత కోపానికి వచ్చేసి, ఎలా అంటారు మీరు వారిని అని ఏడ్చేసింది తల్లి. సత్యం చెప్తున్నాను అమ్మా, అదేం లేదు, మాకు మీరు వారిని బాధ పెట్టారు, మీరు వారిని అన్నారు,
ఇది కరెక్ట్ కాదు. మీరు నిజంగా ఆ తల్లికి తల్లి పాదాలకు మొక్కాలి. ఆ తల్లి అంత మంచి పెద్ద సౌహృదయురాలు, ఆమె నిజంగా అదృష్టవంతురాలు. అలాంటి తల్లిని పరమేశ్వరుడు కల్లో కనిపించి నేను ఇక్కడ ఉన్నానని చెబితే మంత్రిలో వెతికితే శివలింగం దొరికింది. పెద్ద శివలింగం ఈ హైట్ లో ఉంటుంది. ఆమెకు కలలో మంత్రిలో ఇక్కడ నేనున్నాను అని సాక్షాత్తు శివుడు చెప్పాడట. మా తల్లి అంతా అక్కడంతా వెతికింది, దొరకలేదు. మళ్ళీ అక్కడి వాళ్ళకి చెప్తే వాళ్ళు వెతికారు, దొరకలేదు. మళ్ళీ కల్లోకి వచ్చాడట, నేను ఇక్కడే ఉన్నాను అని. ఆ తల్లి పాపం చాలా రోజులు చాలా ప్రయత్నం చేసింది. మళ్ళీ గ్రామస్తుల్లో ఆ తల్లి అంటే అభిమానం ఉన్న వాళ్ళు కలిశారు. కొన్ని కత్తులు అవన్నీ తీసుకెళ్ళి అక్కడ చెట్లు అవన్నీ నరికేసి చూస్తే ఇది ఎప్పుడో పూర్వకాలంలో కాదు, ఒక 10-12 సంవత్సరాలైందా అంతే. ఎంత పెద్ద శివలింగం అంటే ఆ చెట్లల్లో ఎక్కడో మరుగున పడిపోయింది కనిపించకుండా. ఆ చెట్లన్నీ కొట్టేస్తే ఆ శివలింగం చాలా అద్భుతంగా ఉంది, చూడాల్సింది. అది ఆ తల్లి కలలో కనిపించి నేను ఇక్కడున్నానమ్మా అని ఆ తల్లికి శివయ్య చెప్పడంతో నేను వెళ్ళి చూశాము. చాలా అద్భుతమైంది. అక్కడ ప్రవచన సామ్రాట్లో అందరూ ఆ చిన్న కుగ్రామంలో ఆ క్షేత్రంలో వాళ్ళందరూ వారి ప్రవచనాలు చెప్పడం జరిగింది, వారి అనుగ్రహ భాషణాలు ఇవ్వడం జరిగింది. చాగంటి వారి నుంచి తీసుకుంటే, మన బంగారే శర్మ గారిని తీసుకుంటే ప్రతి ఒక్కరు వెళ్ళి అందరూ. కాబట్టి ఇలాంటి మహానుభావులందరినీ కూడా ఒక్క దగ్గరికి చేసి ప్రతి సంవత్సరం, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి మన దేశం ఆదిశంకరాచార్య 25 సంవత్సరం. ఇగో ఇలాంటి అధ్యక్షుడు మీరు నమ్ముకుంటారని తెలుసు. ఆయన పని తప్ప లెక్కలేరు. మీరు సాయంత్రం వచ్చి అడగండి, అతను పనికి లేదు, నేను చేసుకుంటానండి, నాకు ఇవ్వండి పోస్టర్ ఆయన ఉంటుంది. కాబట్టి 25 సంవత్సరాల నుంచి నాకు ఎంతమంది నుండి ధర్మపురి శంకరాచార్యుల వారిని వీరి ద్వారానే, మన విశ్వేశ్వర తీర్థుల వారిని వీరి ద్వారానే, ద్వారకా పీఠాధీశులు వీరి ద్వారానే, సన్నిధానం వారు వీరి ద్వారానే, ఇలా ఎందరో స్వాములను, ఎందరెందరో మహాత్ములను, వారందరినీ కూడా వారి దర్శనాన్ని చేసుకోవడము, వారి కొంత సమీపానికి నేను చేరుకోగలగడం, అది నాకు ఆ భాగ్యాన్ని కల్పించిన మహానుభావుడు మన బంగారయ్య, గోల్డెన్ మ్యాన్. అలాంటి గోల్డెన్ మ్యాన్కు మనం గోల్డ్ అయితే ఇచ్చుకోలేము, కానీ అప్పుడప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు మనము చేస్తూ వారికి గోల్డ్ ఇచ్చినా ఏం పనికిరాదు, వారే బంగారం, ఇంకా ఇంకో బంగారం తీసుకొని ఏం చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మనందరినీ పాల్పంచుకుందాం. మీ వాళ్ళతో చెప్పండి, ఇక్కడ మంచిది చేస్తున్నారు. వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది మంచి చెడు అని. గోశాలలు కూడా చాలా ఉన్నాయి, గోశాల పేరుతో సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ఏమి ఆశించని వారు ఎవరిని అడిగేవారు కాదు. మనం తెలుసుకొని దాన్ని చక్కగా నిర్వహించుకునేట్టుగా చేయాలని చెప్పి మీ అందరినీ సభాముఖంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. స్వస్తి. అమ్మ, ఒక్కసారి అందరం లేచి నిల్చొని దంపతులు గట్టిగా కరతాళత్వంతో ఆనందాన్ని తెలియపరుచుకుందాం. దంపతులు ఇద్దరికి కూడా చాలా గట్టిగా ఇక్కడ ఇంత పని ఈ కలికాలంలో చేసేవాళ్ళు లేరు, నాకు తెలుసు. గట్టిగా వెళ్తున్నాను. ప్రభాకర్ గారి గురించి కూడా చెప్పాలండి. నాకు మొదలు ప్రభాకరు అసలు ఆ నాయకమ్మ గుడిలో దేవాలయం కడతామంటే ఇతను నేను ఇస్తానండి అన్నాడు. కుర్రాడిని చూసిన తర్వాత ఇతనేం చేయగలుగుతాడా, కాని పని అనుకున్నాను. అలాంటిది తాను ఇచ్చిన టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, నాకు చాలా మందితో గణపతి స్థపతితో తీసుకుంటే నేటి ప్రసాద్ గారు ఈ స్వర్ణగిరి, మళ్ళీ ఆ తర్వాత స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చేసిన మహానుభావులతో ఉంది.
వాళ్ళ స్థాయికి ఏమి తగ్గని వాడు మా ప్రభాకర్. నిజంగా చెప్పుకుంటాను. అండ్ ఎక్కడా విసుక్కోడు. ఇది కాదు ప్రభాకర్, ఇది చేసేస్తాం సార్. అది అతని లోపల నిజంగా గొప్పతనం. అతను మనకు దొరికిన అదొక బంగారమే. ఇక రవి, నేను ఒకప్పుడు అదేంటి పుష్ప ఏదో కమల్ హాసన్ సినిమా వచ్చింది, పుష్ప విమానం. అందులో మాటలు ఉండవు, పిక్చర్ మాత్రం సూపర్ హిట్. నేను ఇప్పటికే 8 సార్లు టీవీలో చూశాను. అలాంటి వాడు ఈ పుష్పక విమానం. మనిషి పుష్పకమే, పని పుష్పకమే, చప్పుడు చలి ఏమి ఉండదు, కాముగా పనులన్నీ చేసుకుపోతాడు. నిజం రవిజీ. కాబట్టి ఈ పుష్పకి రానా నిజంగా మంచి మంచి ఉత్తముడండి. అసలు రియల్లీ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. అలాంటి వాడు మన బంగారయ్య శర్మ గారి దగ్గరికి నదిపోయి సముద్రంలో చేరినట్టుగా చేరడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాంటి వాళ్ళు మా సతీష్ గారితో కూడా నేను చాలా పనులు చేశాను. కానీ మంచివాడు, పని కామ్గా చేసుకు వెళ్తారు. ఈ తల్లి ఉండే కదా నా మీద అలాగే ఏడ్చింది ఆ రోజు, రాజేశ్వరి. ఏదో కొంచెం కాశీలో నాకు కోపం వచ్చేసింది. ఇది కాదు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో. నేనైతే మట్టి తీయడానికి కానీ బంగారం పట్టుకోవడానికి కానీ పనిలో ఎక్కడా వెనక్కి వెళ్ళను, ఎక్కడా వెనక్కి వెళ్ళను. ఎవరు లేరు, ఇంజిన్ ఇస్తరాకులు తీయి శుద్ధి పెట్టు, ఉన్నారా చేసే వాళ్ళని చెయ్యాలి. నా పద్ధతి అది. ఒకడొస్తాడు చెయ్యాలి అనేది నేను ఎప్పుడూ ఆలోచించాను. చేస్తే సంతోషం, చెయ్యకపోతే మహా సంతోషం. అడిగావు కదమ్మా నా మీద, ఇప్పుడు పోయింది అలక. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు, నా బాధలు భరిస్తున్నారు బంగారయ్య శర్మ గారితో సహా. కాబట్టి మీ అందరినీ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు కౌన్సిలేట్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఏంటంటే ఎవరైతే అమెరికాకు వెళ్ళే పండితులు పురోహితులు వాళ్ళకి ఏ విధంగా వాటి నామ్స్ తయారు చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలు తెలుసుకోవడానికని గురువు గారి దగ్గరికి వారు ఈరోజు వచ్చారు. అక్కడ అయ్యప్ప గుళ్ళో కూర్చొని కొన్ని విషయాలు విన్నారు. ఇంకా చాలా తెలుసుకోవాలి వాళ్ళు. వాళ్ళకు ఒక్కసారి చెప్తే వాళ్ళకు మనకే బుర్రలకు ఎక్కదు, వాళ్ళకి ఎక్కడ ఎక్కుతుంది. కొద్ది కొద్దిగా వాళ్ళకు సిరంజి ఎక్కించినట్టు ఎక్కిస్తున్నారు. తప్పనిసరిగా అంత పెద్ద ఆ అమెరికన్ కౌన్సిలేట్ వాళ్ళు రావడము అని అంటే మన సంస్థ స్థాయి, మన సంస్థ పెద్దల స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ గొప్పగా చెప్పుకోవాలి మనం అందరూ. కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో రేపటి నుంచి మిగతా పని ఒక వారం రోజుల్లో అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఎప్పటికీ ఒక గోశాల ఉంటుంది. మీరందరూ కూడా దీన్ని చూసుకుంటూ మీ వాళ్ళతో వస్తూ ఒక భాగవత సప్తాహం ఇక్కడ ఏర్పాటు ఇక్కడ ఒక భాగవత సప్తాహం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరిది అని నేను చెప్పట్లా, ఇక్కడ ఒక భాగవత సప్తాహం ఏర్పాటు అవుతుంది. చక్కగా అందరం భాగవతం విషయం. రవి గారి గురించి 2 మాటలు చెప్పాలి. గురువు గారు సంకల్పం అనుకోవడం, రమేష్ గుప్తా గారు ల్యాండ్ని చూపించడం, తర్వాత కార్యదక్షత, కార్యనిర్వహణ, అది కాకుండా ఒకటి అనుకున్నది 100% ఎలా చేయాలి అనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు లేదు సార్, మేము కంపెనీలో చేయడం కాదు, ఈ విద్య అనేది మీరు ఏ విధంగా అయితే దీన్ని సాధించారనేది 100% నేర్చుకోవాల్సిన విషయము. అండ్ అది కాకుండా మనందరికీ కూడా నెలకి మనం యథోచితంగా ఎంత మనం ఈ గోశాలకి చేయగలమో మనం చేసుకోవాలి. ఇది కంపల్సరీగా అందరికీ మన మైండ్లో రిజిస్టర్ అయ్యి మనము వీలున్నంత చేయగలగాలి గోశాలకి. అంతేకాకుండా మన పిల్లలతోటి మనము దీనికి సంబంధించి ఏ విధంగా సేవ చేయాలో నేర్పించగలిగితే ఇది ముందుకు సాగుతుంది. పెద్దవాళ్ళకి ఒక్కటే వచ్చి చేయడం కాదు, మన పిల్లలకి గోసేవని ఎలా చేయాలి, గోవుని ఎలా చూసుకోవాలి, గోవుని ఎలా రక్షించాలి మన పిల్లలకి మనం చెప్పాలి. మన పిల్లలకి దీని యొక్క గ్రేట్నెస్ చెప్పాలి. థ్యాంక్ యూ.
ఇంకెవరున్నారు దీనికి కారణమే మీరంట కదా అసలు. ఇక్కడ నేను లోకల్ కాబట్టి అయిపోయింది క్లోజ్.